దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఈ వారం మన గెస్ట్ సే గారు బై ప్యాషనా బై చాయిసా ఈ పోలీస్కి తెచ్చుకున్నారు? నేను బై చాయిస్గానే వచ్చాను, ప్యాషన్గా కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీ పరిస్థితి అలా ఉండేది. నక్సల్స్ మూమెంట్లు అన్నీ చూసాం. ఎందుకంటే మా స్కూల్లోకి వచ్చేవాళ్ళు, విలేజ్లో తిరిగేవాళ్ళు. తాడ్వాయి ఆ ఊరు వెళ్ళడానికి సగం రోడ్లు బస్సు ఉండదు. ఓన్లీ కనీసం ఒక సెక్షన్ 2 సెక్షన్లు మనతో పాటు ప్రొటెక్షన్ ఉంటేనే మనం తాడ్వాయికి వెళ్ళే వాళ్ళం. ఫస్ట్ మీరు పోస్టింగ్ తాడ్వాయికి వెళ్ళేసరికి పరిస్థితి ఎలాగుందండి? అక్కడ మెయిన్ ఛాలెంజింగ్ అంతా నక్సల్సే. ఫస్ట్ అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ యాక్ట్ ఉంది తాడ్వాయిలో. పసరాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా బ్యాచ్మేటే గోపిచంద్ బ్లాస్టింగ్లో చనిపోతాడు. గోపిచంద్ గారు ఎలా చనిపోయారండి? నార్లాపూర్ దగ్గర ఒక ల్యాండ్ మైన్స్ పెట్టి వైర్లు బయటకు తీసి పెట్టారు. ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు వాళ్ళే. పోతూ ఒక జీప్ తీసుకొని పోయారు. జీప్లో ఉన్నాయి, కింద వీళ్ళు బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్టింగ్కు ఒక 2-3 డెడ్ బాడీలు, పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు మీద పోయి వేలాడుతుంది. ఇన్ఫర్మేషన్తో మీకు చేసిన మంచి చెప్పండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ సాపూర్ అనే విలేజ్, ఇప్పుడు ఏది లక్నవరం గుట్ట పైకి ఎక్కాలి. మేము కింద ఉన్నాము. పార్టీ అంతా ఒక చిన్న పిల్లగాడిని తీసుకొని దళంలో నుంచి ఒక 4 మెంబర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా కింద పడిపోయి క్రాలింగ్ చేసుకుంటూ, నా దగ్గర ఉన్నంత 10 రౌండ్స్ నేను ఫైర్ చేశాను. పసరా సెంటర్, ఏటూరు నాగారం దళం ఒకటి కవర్ చేసేది, గోవిందరావుపేట దళం ఒకటి కవర్ చేసేది, ములుగు దళం ఒకటి కవర్ చేసేది. ఒక 10-12 దళాలు మినిమం ఆ ఏరియాలో ఆపరేట్ చేసేది. గోవిందరావుపేటలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ ఉన్నారా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయింది, ఎంఆర్ఓ ఆఫీస్ బ్లాస్ట్ అయింది. నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అనే ఒక నెల రోజుల ముందు జీప్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు డే టైంలోనే అది పొలాలలో అంబుష్ చేశారు. మీకోసం మాకు తెలియదు. సిచ్యువేషన్లలో జీపు ఎక్కితే మాత్రం మీరు కూడా అలాంటి ఇన్సిడెంట్లు ఒక 2-3 ఇట్లా మేము పోయి కూంబింగ్ చేసుకొని వస్తున్న టైం లోపల ఒక 2 గుట్టలు ఉంటాయి. ఆ 2 గుట్టల మధ్యలో కట్ చేసి చిన్నగా అక్కడక్కడ తవ్వినట్టున్న ఏంటి ఏనని ఆ గట్టు పైన. తర్వాత ఆ చెట్టు ఉంటే చెట్టు లోపల ఒక రాయి ఉంది. తీసి మొత్తం అది చూస్తే మొత్తం 32 ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. ఒక్క మనిషి కూడా మిగిలే వాళ్ళం కాదు. తర్వాత మిన్స్ కాలనీ అని టౌన్లో ఉంటుంది. ఇక అదంతా కొంచెం రౌడీయిజం టైప్ది. గడ్డం జగన్ అని ఒకడు ఉండే రౌడీ సీటర్. వాళ్ళే ఇంకొక రౌడీ సీటర్ను తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటి ముందే మర్డర్ చేసిండ్రు. ప్యాక్ చేసేసి అందులోనే బిర్యానీ తెప్పించుకున్నారు. ఆ డెడ్ బాడీతో పాటు తిన్నారు, చేశారు, అందులోనే వన్నారు. 2 కత్తులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసేసారు. తర్వాత రైల్వే పోస్టింగ్ ఇచ్చారు, సికింద్రాబాద్ రైల్వే. నేను నా సర్వీస్లో చూడనని డెత్తులు చూశాను. ప్రతి నెల 20-25 మెంబర్స్ సూసైడ్ కానీ, యాక్సిడెంట్ కానీ, న్యాచురల్ డెత్తులు కానీ. ఐడెంటిఫై కానోళ్ళ కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము. అదర్ స్టేట్ చనిపోలేదు, ఇంకా నా కొడుకు ఎక్కడో బతికే ఉన్నాడు, నా భర్త ఎక్కడో బతికే ఉంది, నా భార్య ఎక్కడో ఉంది, నా బిడ్డ ఎక్కడో ఉంది అనేటువంటి భ్రమలోనే ఉంటారు వాళ్ళు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు అంబటి నర్సయ్య గారు. నర్సయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా వరంగల్ శివారు ప్రాంతాల్లో తీసుకుంటే దినదిన గండం దీర్ఘాయుష్మాన్ బాగున్నట్లు రోజు పోలీసులకి చాలా టెన్షన్ ఉండేది. ఉదయం లేస్తే సెట్ ఏం చెప్తుందా, రాత్రి ఎలా జరిగామా, రాత్రి పడుకోవడం కూడా కష్టం అన్న పరిస్థితుల్లో యూనిఫామ్ లేకుండా అడవుల్లో తిరిగిన రోజులవి. ఆ టైంలో నక్సల్స్ అప్పర్ హ్యాండ్ ఉండేది. వాళ్ళు పై చేయగల సమయంలో పోలీసులు వెళ్ళి వాళ్ళతో రోజు కూంబింగ్ చేయడం, ఎన్కౌంటర్ చేయడం జరుగుతుండేది. అటువంటి సమయంలో వాళ్ళు ఆ విధంగా పని చేయబట్టే ఈరోజు కొంత ప్రశాంతత ఉందన్న విషయం మాత్రం ఎవరైనా ఎప్పుడైనా చేయాల్సిందే, దాన్ని తప్పకుండా ఒప్పుకోవాల్సింది. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మూమెంట్ని ఎలా కంట్రోల్ చేసుకొచ్చిన ఆఫీసర్ నర్సయ్య గారు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే డిఎస్పీగా ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలాగుండేవి, ఉద్యమాన్ని పూర్తిగా అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు అప్పట్లో ఏ విధంగా ఉండేవారు,
నక్సల్స్ పైచేయి ఉన్న ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండేవితో పాటు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న నేరాలు ఘోరాలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ముఖ్యంగా పండగ సీజన్లు వస్తున్నాయి కాబట్టి ప్రయాణికులు అంటే పోలీసులు ఉన్న కాకుండా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాన్ని నర్సయ్య గారు తెలుసుకుంటారు. నర్సయ్య గారు నమస్తే అండి. నమస్తే. సార్ 1995 బ్యాచ్ అంబటి నర్సయ్య గారు. సార్ మీ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి నక్సల్స్ పైచేయి కనిపిస్తుంటుంది వరంగల్ జిల్లాలో. వరంగల్, ఏటూరు నగరం, తాడ్వాయి, పాసర అంతా పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్లు రోజు సెట్ రాత్రి ఉదయం లేచింది సెట్ ప్రశాంతంగా ఉందంటేనే నిద్రపోయే రోజులు మేము అప్పుడు. యూనిఫామ్ లేకుండా బయటికి వచ్చే రోజులు అవి. యూనిఫామ్ వేసుకొని క్యాప్ పెట్టుకొని కనబడే రోజులు కావాలి. అంటే అప్పుడు ఉద్యమం ఆ స్థాయిలో ఉంది కాబట్టి తర్వాత ప్రభుత్వాలు కూడా కింద దిగాయి, ప్రభుత్వాలు కూడా ప్రజలకు దగ్గరికి వెళ్ళడం అనేది ఒక విధంగా ఉద్యమం ఏదైతే దాని ఫలితాలే ఆ విధంగా వచ్చాయి. కానీ రెండు వైపులా అంటే మీకు ఇటువైపు మూమెంటు, ఒకవైపు ప్రభుత్వ ఒత్తిడి, ఆ సమయంలో మీరు పనిచేసిన ప్రాంతంలో మూమెంట్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? ముఖ్యంగా మీ సర్వీస్లో చూస్తుంటే ఒక పెద్ద డంప్ కూడా దొరికినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా మీ మీద కూడా దాడులు జరిగే ఒక పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి మీ రికార్డులో. ఒక్కొక్కటి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకొచ్చి అంటే అప్పుడున్న ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి ఒక ఆఫీసర్గా టోటల్ టీమ్ వర్క్ ఎలా పనిచేసింది, అందులో మీ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది తో పాటు ప్రస్తుతం సికింద్రాబాద్లో చూస్తున్నాం రకరకాల ప్రయాణికులు రకరకాల రాష్ట్రాల నుంచి వస్తుంటారు, ఇక్కడి నుంచే వెళ్తుంటారు, వస్తుంటారు, పోతుంటారు. అంటే రైల్వేలో ప్రయాణం జరగడం ఎంత హ్యాపీయో దొంగతనాలు కూడా, దోపిడీలు అలాంటి చిన్న చిన్న జరుగుతుంటాయి. అంటే దోపిడీ అంత పెద్ద పదం అవసరం లేదు కానీ దొంగతనాలు జరుగుతుంటాయి, అటెక్షన్ డైవర్షన్ జరుగుతుంటుంది, స్నాచింగ్లు జరుగుతుంటాయి. పోలీసులు ఉంటారు కానీ ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? కొంతమంది బిస్కెట్లని లేదా రకరకాల ప్రయాణికుడిగా నటిస్తూ ఇవ్వడం చేస్తుంటారు. అటువంటి విషయాలు ఎలా చేయాలి? నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడ పోతే సికింద్రాబాద్కి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తుంటారు, దాంతో ఇక్కడే క్రైమ్ రేట్ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎక్కడో పట్టణాలు బండి ఎక్కుతాడు ఆయన సరి పడుకుని లేదు చూసేసరికి సికింద్రాబాద్ లాగుంటుంది. దాన్ని ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకొక అపవాదు కూడా ఉంది. పోలీస్ స్టేషన్ రైల్వేలో దొంగతనం జరిగితే రికవరీ కాదు అనేది ఒక అపవాదు ఉంది. అందులో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు అంబటి నర్సయ్య గారు బై ప్యాషనా, బై చాయిసా ఈ పోలీస్కి తెచ్చుకున్నారు? నేను బై చాయిస్గానే వచ్చాను, ప్యాషన్గా కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీ పరిస్థితి అలా ఉండేది. ఏ ఊరండి నాన్నగారిది, అమ్మగారు? రుద్రంగి అని ఇప్పుడు ప్రజెంట్ సిరిసిల్ల డిస్టిక్, పాత కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది. ఇప్పుడు రుద్రంగి అనే విలేజ్, దాన్ని కూడా ఒక మండల్ చేశారు, కొత్త మండలాల్లో అదొక మండల్. నాన్నగారు ఏం అక్కడ నుండి మా నాన్న అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అబౌవ్ 80 years ఉంటున్నాయి. ఇప్పటికీ కూడా హెల్తీగానే ఉంటారు, అగ్రికల్చర్ పనులు చూసుకుంటారు. ఇంకా మా మదరు నేను చిన్నగా 8 years ఉన్నప్పుడే చనిపోయింది. ఇక మా నాన్నగారు ఆ టైం లోపల మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తర్వాత పిల్లల్ని ఎలా చూస్తుందో అనే ఉద్దేశంతో తను పెళ్లి చేసుకోలేదు. మా నాయనమ్మ ఉండేది. మా నాయనమ్మ మమ్మలను దాదాపుగా పెంచి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తనే చూసుకుంది. మా నాయనమ్మే. మా ఒక తమ్ముడు, ఒక సిస్టరు, నేను, ముగ్గురం. నేను ఎస్ఎస్సి వరకు కూడా మా ఊర్లోనే రుద్రంగిలోనే ఉంది, రుద్రంగిలోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కోరుట్లలో ఇంటర్మీడియట్ చేశాను. కోరుట్ల నుంచి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో డిగ్రీ చేసిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్లో జాయిన్ అయ్యి క్యాంపస్లో ఉన్నాను. ఎంకామ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం అప్పటికి ఇంకా మాకంతా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కాంపిటీషన్కి ఎలా చదవాలి ఏంటి అనేటువంటిది పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు అంత సబ్జెక్టు మీదనే ఉండేది. ఎంకామ్ అయిపోయిన తర్వాత అసలు ఏంటి మన ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలంటే అప్పుడు కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం ఎలా అనేది తెలిసింది. ఆ లోపల ఎంఫిల్ కూడా పడింది. ఎంఫిల్ నోటిఫికేషన్ ఉంటే ఎంఫిల్ చేశాను. దాని తర్వాత 93లోనే మాకు ఈ నోటిఫికేషను, ఎస్ఐ నోటిఫికేషను. ఫస్ట్ నాకు 91లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభావం, ఎందుకంటే మేము చిన్నప్పుడే స్కూల్లో ఉండగా నక్సల్స్ మూమెంట్లు అన్నీ చూసాం. ఎందుకంటే మా స్కూల్లోకి వచ్చేవాళ్ళు, విలేజ్లో తిరిగేవాళ్ళు. అప్పుడు ఓపెన్గా తిరిగేవాళ్ళు, వాళ్ళు సంచులు వేసుకొని బర్మార్లు, కత్తలు, గొడ్డళ్ళు అలాంటివి పట్టుకొని తిరిగేవాళ్ళు. అలాంటి పరిస్థితులలో మా విలేజ్ చుట్టూ కూడా ఫారెస్ట్ ఏరియానే ఉంటుంది. కానీ
ఆ మూమెంట్లో ఉన్నప్పుడు పోలీస్ అంటే కొద్దిగా నెగటివ్ ఉంటుంది. అందుకోసము పెద్దగా నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలని. 91 బ్యాచ్లో అందుకే నేను ఎగ్జామ్ కూడా రాయలే. టీచింగ్ ఫీల్డ్లో పోవాలని ఉండే, కానీ చూస్తే ఆ ఉద్యోగాలు పడేలా కనబడలే. ముందు మన ఫైనాన్షియల్ పొజిషన్ సరిగా లేదు కాబట్టి ముందు ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో 93లో నోటిఫికేషన్ పడితే 93లో అప్లై చేశాం. అది కాస్త 95 దాకా పోయింది అంత సెలక్షన్ ప్రాసెస్ అంతా. 95లో మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అయిపోయిన తర్వాత ములుగు ఫస్ట్ పోస్టింగ్ ములుగుకు ప్రాక్టికల్ ట్రైనింగ్కి వెళ్ళాం. ప్రాక్టికల్ ట్రైనింగ్ ములుగు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఇక మనకు మరీ మేము కొంచెము ప్లేన్ ఏరియాలో తిరిగాం కదా. అటు వెళ్ళిన తర్వాత టోటల్గా ఫారెస్ట్ ఏరియా, ములుగు సబ్ డివిజన్ మొత్తం ఫారెస్ట్ ఏరియా. ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ తాడ్వాయి. కోరట్ల ప్రాంతంలో మీరున్న ఏరియాలో నక్సల్స్ మూవ్మెంట్ ఉండేది, మీరు పుట్టి పెరిగిన ఏరియాలో ఉంది. పోలీసుల వైపు, నక్సలైట్ వైపు, కాల్పులు ఇవన్నీ మీరు చూసే ఉంటారు, వినుంటారు. విన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నప్పుడు మరి ఇంట్లో వాళ్ళు అప్రిషియేషన్ చేయలేదా నానమ్మ వాళ్ళు? ఎందుకురా మనకెందుకు అంటే పోలీసులు అప్పుడు చనిపోవడం ఎక్కువ ఉండేది, నక్సల్స్ ఎక్కువగా పైచేయి ఉండేది. అవునవును అన్నారు, కానీ మన ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, కానీ ఒక ఉద్యోగం చేయాలి. సరే ఇది తర్వాత గ్రూప్ 1 కూడా రాసుకుందాము, అది వస్తే మళ్ళీ తర్వాత దానికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో, ఇంకా వేరే మంచి జాబ్ వస్తే వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో జాయిన్ అవుతాను నేను, చూద్దాం తర్వాత అని చెప్పి నేను జాయిన్ అయిపోయాను. కానీ జాయిన్ అయిన తర్వాత ఎంజాయ్ చేశారు? జాయిన్ అయిన తర్వాత ఎంజాయ్ చేసిన. అప్పటికి మా ఊర్లో థ్రెటనింగ్స్ అన్నీ వచ్చాయి, పోలీసు ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ హెచ్చరికలు చేయడము అలాంటివన్నీ కూడా జరిగినాయి. ఫస్ట్ పోస్టింగ్ తాడ్వాయి. ఫస్ట్ పోస్టింగ్ తాడ్వాయి. తాడ్వాయి ఆ ఊరు వెళ్ళడానికి సగం రోడ్లు బస్సు ఉంటుంది, ఓన్లీ బస్సు తప్ప ఇంకా కూడా ఉదయం ఒకటి సాయంత్రం రోడ్ ఉంటుంది. అటేమన్నా వెళ్తే ఒక లారీ ఎక్కి వెళ్ళాలి లేదా బస్సు ఎక్కి వెళ్ళాలి. లారీ అంటే ఏటూరు నాగారం లారీలు వెళ్తాయి. అవును. మీరు ముందు రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారండి? ఇప్పుడు మీకు పసరా గోవిందరాపేట వరకు వెళ్ళొచ్చు. అవును. ఇంకా అక్కడి నుంచి మీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. పసరా నుంచి స్టార్టే. ఎప్పుడైనా కూడా సింగిల్గా వెళ్ళేది కాదు, కనీసం ఒక సెక్షన్ 2 సెక్షన్లు మనతో పాటు ప్రొటెక్షన్ ఉంటేనే మనం తాడ్వాయికి వెళ్ళే వాళ్ళం. తాడ్వాయి కానీ ఏటూరు కానీ. ఫస్ట్ అది తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఏటూరు నాగారం సర్కిల్లో ఉండేది. ఏటూరు నాగారం, మంగపేట, తర్వాత తాడ్వాయి, ఈ 3 పోలీస్ స్టేషన్లు ఒక సర్కిల్ ఆఫీస్కి పోవాలన్నా ఏటూరు నాగారం పోవాలి, కంప్లీట్ ఫారెస్ట్లో నుంచే పోవాలి. అప్పుడు కూడా మనం కంపల్సరీగా ఒక సెక్షన్ మినిమం 8 మెంబర్స్ని తీసుకొని, అది అప్పుడు సిఆర్పిఎఫ్ ఉండేది మా దగ్గర, ఆ సిఆర్పిఎఫ్ని తీసుకొనే పోయేది, సివిల్ కాకుండా. ఫస్ట్ మీరు పోస్టింగ్ తాడ్వాయికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఎలాగుందండి? అంటే మెయిన్ ఛాలెంజ్ ఏముంది అంటే నక్సల్స్ మూవ్మెంట్తో పాటు? అక్కడ మెయిన్ ఛాలెంజింగ్ అంతా నక్సల్సే మెయిన్, వేరే పొలిటికల్ ఛాలెంజింగ్ ఏం లేదు, నక్సల్సే కంప్లీట్గా. అదంటే ఇంకోటి ఏంటంటే అందులో అక్కడ ట్రైబల్స్ అంతా ఇన్నోసెంట్. అని నేను ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత విలేజ్ల్లోకి తిరిగేటప్పుడు ఈ ట్రైబల్లో ఈ కోయా కమ్యూనిటీ ఒకటి ఉంటుంది అనేటువంటిది నాకు తెలియదు. నేను అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నాకు తెలియదు. వాళ్ళు మరీ ఇంకా ఒక 50-60 సంవత్సరాల బ్యాక్వర్డ్గా ఉన్నారనే విషయం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళనంటే, మనం విలేజ్కి వెళ్ళాం, అక్కడ తాడ్వాయి మండల్ చాలా పెద్దది, అటు నార్లాపూర్, బయక్కపేట, అటు లింగాల, తర్వాత మనకు ఈ మేడారం, ఊరట్టం, ఇటు పసరా దగ్గర దాకా కూడా తాడ్వాయి, అటు చిన్నబోయినపల్లి, ఇదంతా కూడా అది, అటు బీరెల్లి, రంగాపూర్, అక్కడి వరకు కూడా మనకు ఏ రూట్లో పోయినా మెయిన్ రూట్లలో బస్సులు ఉండేవి. తాడ్వాయి మండల్లో బస్సులు ఉండేవి. మనం ఎటు వెళ్ళినా రూట్లో బస్సులోనే ఎక్కి ఒక 2 సెక్షన్లు, మినిమం 2 సెక్షన్లు అంటే ఒక 15 మెంబర్స్ని తీసుకొని బయటకు వెళ్ళేది. అప్పుడు నేను సింగిల్, మ్యారేజ్ కాలేదు, కొత్తగా వెళ్ళిన తర్వాత అంత కొత్త ఉన్నది, ఫారెస్ట్ ఏరియా ఉంది, తర్వాత ఈ ఎక్కడో అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక విలేజ్, అక్కడ ఒక 20-30 ఇళ్ళే, ఇలాంటివి ఉండే. అయితే విలేజ్ల్లోకి నేను వెళ్ళిన తర్వాత
మనం పోలీస్ స్టేషన్లో కూర్చుంటే కనీసం ఒక పర్సన్ కూడా మన దగ్గరికి వచ్చేవాడు కాదు. పొలిటికల్ కానీ సామాన్య ప్రజలు కానీ వచ్చేవాళ్ళు కాదు. రోడ్డు మీద వెళ్తే వెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు ఎక్కడన్నా సర్పంచులు వాళ్ళు వీళ్ళు పరిచయం అయితే వాళ్ళు ఏమన్నా వాటి వస్తే పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి పంపించేవాళ్ళం. అప్పటి పరిస్థితులు ఏంటిదంటే ఒకవేళ సర్పంచ్ కానీ ఇంకేదన్నా లీడర్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండంటే ఎందుకో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని నక్సల్స్ నుంచి టార్గెట్ అవుతారని ఎవరు వచ్చేవాళ్ళు కాదు. బోరు కొట్టేది. ఉంటే ఇన్ఫర్మేషన్ అప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. మనం బయటకు వెళ్ళి కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ సిస్టంలో కూడా వాళ్ళు వచ్చి చెబితే తప్ప మనకు తెలిసేది కాదు. కమ్యూనికేషన్ లేదు కదా. ఫస్ట్ అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది? తాడ్వాయిలో. తాడ్వాయిలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒడ్డుగూడెం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఒడ్డుగూడెం విలేజ్ దగ్గర మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాము. అక్కడ వాళ్ళు సైట్ అయిండ్రు. ఎన్ని గంటలప్పుడు వెళ్ళారండి? అది మధ్యాహ్నం 3 o'clock ఆ టైంలో సెక్షన్ తీసుకుని వెళ్ళారా? ఫస్ట్ ఇంకో శ్రవణ్ కుమార్ సార్ అని మంగపేట ఎస్ఐ ఉండే ఆ సారు నేను పార్టీని తీసుకొని ఇద్దరం వెళ్ళాము. కానీ అంత ఫైరింగ్ అయింది తప్ప రిజల్ట్ ఏం లేకుండే. వాళ్ళ సైడ్ మా సైడ్ కానీ సైట్ అయ్యారు. ఫైరింగ్ అయింది, కిట్ బ్యాగులు ఇవన్నీ దొరికాయి కానీ క్యాజువాలిటీస్ ఏం కాలేదు. తర్వాత అండి అయితే నేను ఆ క్రమంలో ఏం చేసేవాళ్ళం, ఎవ్వరూ వచ్చేది కాదు, ఏమి ఉండేది కాదు, బోరు కొట్టేది. ఏం చేయాలి అసలు ఇక్కడ ఉట్టిగా కూర్చోవడమేనా అని అనుకొని రెగ్యులర్గా ఒక సిఆర్పిఎఫ్ని తీసుకొని నెలలో దాదాపుగా 20 నుంచి 25 రోజులు విలేజ్లలో గడిపేవాడిని. తీసుకొని ఒక విలేజ్లో దిగిపోయే వాళ్ళము. విలేజ్లో దిగి ఆ విలేజ్ తిరిగి మళ్ళీ ఇంకో విలేజ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. బస్ పాయింట్కి వచ్చేటువంటి విలేజ్. ఆ ఏరియాలో ఈ ట్రైబల్ హాస్టల్స్ కూడా ఉండేవి. ఇక లంచ్ అవి ఇవన్నీ కూడా ఆ హాస్టల్స్లలో తినేవాళ్ళం. తిని మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ రిటర్న్ పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళం. ఈ టైం లోపలనే విలేజర్స్తో ఒకసారి వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత ఆ చిన్న విలేజ్లోకి వెళ్తే ఆ ట్రైబల్స్ మనం వెళ్ళిన తర్వాత ఇలా కూర్చొని ఉన్నారనుకో కూర్చొనే మాట్లాడేవాళ్ళు, పడుకొని ఉన్నారనుకో పడుకొనే మాట్లాడేవాళ్ళు. ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే అరే ఇంత వెనకబడి ఉన్నారా వీళ్ళు అనుకునేవాళ్ళు. ఎవరు అంటే ఏదైనా ఆఫీసర్ వచ్చినా కొంచెం మర్యాద ఇవ్వాలి అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళది ఇన్నోసెన్స్, అది అంతే. వాళ్ళకి ఏదో గర్వంతో కాదు. ఈమె కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళుండి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత కూడా నువ్వు లేవవా అని కొట్టబోతుంటే కొట్టొద్దు, వాళ్ళని తిట్టొద్దు, ఏమనొద్దు. వాళ్ళకు తెలియకపోవడం వల్లనే అలా ఉంటారు. తెలిస్తే అవగాహన వస్తే అట్లా అతను ఎలా ఉంటే అలానే పోయి నిలబడి మాట్లాడేవాళ్ళం. రెండోసారి మూడోసారి అలా పోగానే కొంచెం వాళ్ళ లోపల మార్పు వచ్చి సార్ వస్తున్నాడు అనగానే మనం పోగానే లేవడం, ఇట్లా కొంచెం ఇవ్వాలనేటువంటిది వాళ్ళలో అప్పుడు మార్పు చూశాను నేను. అంటే కౌన్సిలింగ్ ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మీరు ఇంకా ఇలానే ఉంటే వెనకబడి ఎలా ఉంటుంది, కొంచెం అన్న డెవలప్ కావాలి, చదువుకుంటే అన్నీ తెలుస్తాయి అని ఆ టైప్ లోపల వాళ్ళను కౌన్సిలింగ్ చేసి ఎడ్యుకేషన్ వైపు కొంచెం చేసినాం. మా ప్రయత్నాలు అన్నీ చేసినాం ఆ ఏరియాలో. దానివల్ల చాలా వరకు మార్పు వచ్చింది. నేనున్న సంవత్సరం లోపలనే ఆ మార్పు నేను చూసిన. 1 year ఉన్నారు తాడ్వాయిలో 1 year. తర్వాత అండి 1 year తర్వాత నాకు ఆ టైం లోపలనే నా 98 టైం లోపలనే మేడారం జాతర వచ్చింది. ఓకే. ఫస్ట్ పోస్టింగ్లోనే మేడారం జాతర, అది పెద్ద ఛాలెంజింగ్. అప్పుడు కాళిదాసు సార్ డిఎస్పీగా ఉండేవాళ్ళు. ఆప్టే సారు ప్రవీణ్ కుమార్ ఆప్టే, వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఆ సారు. తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్లో ఏబి వెంకటేశ్వరరావు సార్ ఉన్నారు, వరంగల్ ఎస్పీగా. ఆంజనేయులు సారు ఓఎస్డి ఉండే. అది ఫస్ట్ పోస్టింగ్ వాళ్ళు ఉండేది. ఆ టైం లోపల జాతర. అది ఎంత ఛాలెంజింగ్ అంటే మేము ఏర్పాట్లు చేస్తూ జాతర జరుగుతుంటేనే ఆ చిలకల గుట్టకు నక్సల్స్ కూడా వచ్చి క్లాత్ తోటి ఒక స్తూపం కట్టారు. మనకు గద్దె మీద నిలబడితే డైరెక్ట్ కనబడుతుంది. అట్లాంటి ఛాలెంజింగ్ అన్నట్టు. ఇక మేము ఆ టైం లోపల ఎవరిని ఏం చేయలేని పరిస్థితి. మనం కూడా వాళ్ళు కూడా
అది వాళ్ళు కూడా వచ్చేది, తిరిగేది, పోయేది, అది చేసేది. కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ వాళ్ళు చేసేది కాదు, మేము చేసేది కాదు. అది అక్కడ ఆ పండగ కాబట్టి పండగ కాబట్టి అలాంటి ఫస్ట్ ఛాలెంజింగ్ నేను అది, ఎందుకంటే నా లైఫ్లో అసలు మర్చిపోలేను అంత. సోపం కట్టడం చూసారు మీరు, కానీ ఏం చేయలేని పరిస్థితి అది. ఆ సూపం కట్టి క్లాత్ తోటి మొత్తం కర్రలతోటి తయారు చేసి దానికి క్లాత్ చుట్టి, అది మనం గద్దె మీద కూర్చుంటే డైరెక్ట్ చిలకల గుట్టకు అది మనకు డైరెక్ట్ కనబడుతుంది. మరి ఆఫీసర్లు ఎవరు అనలేదంటే నీ కళ్ళ ముందు కడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? ఏమనలేదు, ఎందుకనంటే వాళ్ళకి తెలుసు పరిస్థితి. అక్కడ అప్పుడు ఆ టైం లోపల మనం డిస్టర్బ్ చేస్తే ఇదంతా డిస్టర్బ్ అవుతుంది అనేటువంటిది, మళ్ళా జాతర సరిగా జరగదు అనేటువంటిది. అంటే అప్పుడు మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. మనకి ఎట్లా అంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే ఆ ఎస్ఐ గ్రేట్, గొప్పవాడు. ఎందుకంటే రావాలని అంటే ఎవరో పర్సన్ వచ్చి చెప్పాలి తప్ప ఆ రోజులలో మనకెవరు సహకరించేది కాదు. రావాలనే భయపడేవారు. నక్సల్స్కే సహకరించే ఊర్లలో పబ్లిక్ సపోర్ట్ నక్సల్స్కి ఉండేది. వాళ్ళ వల్లనే, వాళ్ళకు సపోర్ట్ ఉండడం వల్లనే వాళ్ళు అన్ని రోజులు మనుగడలో ఉన్నారు. అంటే తాడ్వాయిలో ఉన్నప్పుడే మీరు ఫస్ట్ మేడారం జాతర తర్వాత మా పసరాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా బ్యాచ్మేటే గోపిచంద్ చనిపోతారు, బ్లాస్టింగ్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత మా నెక్స్ట్ బ్యాచ్ 96 బ్యాచ్ వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వాలి. ఆ టైం లోపల తాడ్వాయికి ఒక 96 అతన్ని ఇచ్చుకుంటూ నన్ను పసరాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఏరియా నీకు తెలుసు కదా. కాలేదు ఇంకా. అప్పుడు ఫారెస్ట్ ఆఫీస్ ఉండేది. ఫారెస్ట్ ఆఫీస్లోనే ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వెనక ఒక చిన్న హట్ లాంటిది ఉండేది, దాంట్లోనే ఉండేది. గోపిచంద్ గారు ఎలా చనిపోయారండి? గోపిచంద్ అతను లీవ్లో వెళ్ళాడు, మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడే పాపం మ్యారేజ్ చేసుకొని వచ్చేటప్పటికి ఆ ఏరియాలో ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. అంటే అతని ఆబ్సెన్స్ లోపల అతని ఏరియాలో ఒక ఎన్కౌంటర్ జరగడం. సుబ్బన్న, అప్పుడు ప్రజా ప్రతిఘటన సుబ్బన్న అని ఉండే, అండ్ ఫెరోషియస్ ఉండేది, చాలా ఫెన్సులు చేసేవాడు, కొట్టేవాడు, ఇవన్నీ అంతా. అతన్ని ఆ ఎన్కౌంటర్ అయింది. ఆ ఎన్కౌంటర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత అతను కొంచెం ఫ్రస్ట్రేషన్ అయ్యాడు. నా ఆప్షన్స్ లోపల నా ఏరియాలో ఎన్కౌంటర్ అయింది, ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి దాంతో ఉండేవాడు. అయితే అప్పుడు నార్లాపూర్ దగ్గర ఒక ల్యాండ్ మైన్స్ పెట్టి వైర్లు బయటకు తీసి పెట్టారు. ఎక్స్పోజింగ్ ఇన్విటేషన్ ఇచ్చారన్నట్టు వాళ్ళు. ఇస్తే వెళ్ళలేదు. అప్పుడు నేను తాడ్వాయి ఎస్ఐగా ఉండి ఫుల్ నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి పడుకొని ఉన్నాను నేను. ఇతను ఆ టైం లోపల మ్యారేజ్ చేసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఒకరోజు వెయిట్ చేశారు, అవి తీసేశారు, రాలేదని పోలీసులు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వెంగళాపూర్ అని ఉంటుంది ఒకటి. ఆ వెంగళాపూర్ దగ్గర కూడా సేమ్, వాళ్ళు ఎప్పుడో ఆ రోడ్డు వేసినప్పుడు పెట్టిన వైర్లు తీసి బయటకు పెట్టారు. ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు వాళ్ళే. లీక్ చేసి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిఆర్పిఎఫ్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ ల్యాండ్ మైన్స్ కన్ఫర్మ్ చేసుకున్నాడు ఉన్నాయి అని. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఒక ఫోటోగ్రాఫర్ను, ఒక సివిలియన్, అతను ఒక ఏదో మిలిటెంట్ లాంటి అతను ఉండే, అతన్ని కూడా తీసుకొని ఆ సిఏ గారు అశోక్ సార్ ఉండే, ఆ సార్ వస్తే ఆ సారు వస్తానంటే మీరు లంచ్ చేసి రండి సార్ అని చెప్పేసేసి పోతూ ఒక జీప్ తీసుకొని పోయాడు. ఫస్ట్ పోవడం బస్సులో పోయాడు, తర్వాత అవి తీసుకొని రావడానికి కోసం జీప్ తీసుకొని పోయాడు. అక్కడ మిస్టేక్ అది. అయ్యో. పోయిన తర్వాత ఆ ల్యాండ్ మైన్స్ తీశారు. తీసి అదే జీప్లో పెట్టుకొని వచ్చారు. ఆ జీప్లోనే పెట్టుకొని వచ్చే మొట్లగూడెం దగ్గర వాళ్ళు అప్పటికే అంబుష్ చేసుకొని 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికంటే ముందు నార్లాపూర్లో ఇన్వైట్ చేశారు, ఇది రెండో ఇన్వైట్ 2 రోజులలోనే. అలా 2 రోజులు అక్కడే ఉన్నారు. తర్వాత మనకు తెలిసింది వాళ్ళు వెళ్ళిపోదాం అనే టైం లోపలనే వీళ్ళు మూమెంట్ వాళ్ళకి కనిపించి మళ్ళీ ఆ అంబుష్లోనే ఉండి వచ్చింది. వాళ్ళు అక్కడ ఒక కల్వర్ట్ ఉంటుంది, ఆ కల్వర్ట్ దగ్గరికి రాగానే ఎట్లా స్లోగా అవుతుంది, ఆ టైం లోపల పేల్చారు. అవి కూడా అంతకు ముందే రోడ్డు వేసినప్పుడే పెట్టిండ్రు అక్కడ. నేను ఎందుకంటే తర్వాత నేను మళ్ళీ పసరాకు వచ్చిన తర్వాత కూడా రోడ్డు చెక్ చేసుకుంటూ పోతే ఇంకా 3 ల్యాండ్ మైన్స్ వెళ్ళినాయి అక్కడ. అలా పేలని ఉన్నాయి, తీసినాయి. అంటే వీళ్ళు పెట్టింది కాకుండా జీప్లో కూడా ఉన్నాయి కాబట్టి జీప్లో ఉన్నాయి, ఇంపాక్ట్ ఎక్కువైంది. జీప్లో ఉన్నాయి. కింద వీళ్ళు బ్లాస్ట్ చేసారు. ఆ బ్లాస్టింగ్కు ఒక 2-3 డెడ్ బాడీలు, పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు మీద పోయి వేలాడుతున్నాయి.
అంత అదిగా ఉన్నాయి. తర్వాత పాపం గోపిచంద్ అప్పటికి చనిపోలే, మళ్ళీ వాళ్ళు వచ్చి ఫైరింగ్ చేశారు వాళ్ళ మీద, గన్మెన్ మీద ఫైరింగ్ చేసి ఉన్న వెపన్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. మొత్తం టోటల్ 13 మంది చనిపోయారు అందులో. 10 మంది పోలీస్ ఆఫీసర్స్, 3 సివిలియన్స్. చెట్టుకి డెడ్ బాడీ వేలాడింది. అప్పుడు ఉండేవి ఆ ఫొటోస్ దొరకలేదు కానీ ఉన్నాయి. చెట్లకు వేలాడింది, పోయి ఎగిరిపోయి చెట్ల మీద. దాని ఇంపాక్ట్ అలాగుంది అంత. ఎందుకంటే కిందవి తర్వాత ట్యూబ్లో ఉన్నాయి, దానివల్ల ఎక్కువ బ్లాస్ట్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ ఖాళీగా అది ఉంటే నన్ను పస్రాకి ఇచ్చారు. పస్రాక్ పెద్ద ఇక అది సెంటర్ ఇన్ఫర్మేషన్కి కానీ, తర్వాత మీటింగ్లకు కానీ, తర్వాత వాళ్ళు కలవడానికి కానీ, తిరగడానికి కానీ చాలా మంచి షెల్టర్ అది. పస్రా ఏరియా, పస్రా లిమిట్స్ అంతా. అక్కడికి వచ్చిన తర్వాత ఇక ఒక 3 months చేయమన్నారు ఆఫీసర్. 3 months చేయి, తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ 3 years కంప్లీట్ చేశాను అక్కడ. ఎందుకంటే అంత ఎంజాయ్ చేశారా? అంటే నాకు నిజంగా కూడా పస్రాలో చేసినటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఇప్పటి వరకు అనిపించలేదు. అంత మెమొరబుల్ మీకు? నాకు అంత మెమొరబుల్ పస్రాని. ఇప్పటికీ నేను వెళ్తే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్లు దాదాపుగా ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలు కాకుండా వెళితే నన్ను గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అంత పబ్లిక్లో మమేకం అయిపోయిన వాళ్ళు. ఏముండండి 3 సంవత్సరాల మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు, అంటే ప్లస్ ఆర్ మైనస్ రెండు కూడా చెప్పాలి. అంటే విలేజ్లలోకి వెళ్ళి ప్రజలతోటి, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్, మొత్తం ఎడ్యుకేషన్ లేదు, అసలు నాగరికత అంటే ఏంటిదో కూడా తెలియదు. అండ్ పరిస్థితులలో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి బాగా మాట్లాడి పూర్తిగా రెగ్యులర్గా నేను ఈ పస్రా కూడా మరీ తాడువంత కాకపోయినా మీడియం సైజ్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ క్రైమ్ విషయం లోపల. మనకు అది కొంచెం చిన్న మండలే, మళ్ళీ గోవిందరావుపేట మండలం చిన్నదే మండలి. దాంట్లో గోవిందరావుపేట, చల్వాయి, పస్రా ఈ 3 మెయిన్ రోడ్డుకు ఉన్నటువంటి పెద్ద విలేజ్లు, తక్కినవి అన్ని చిన్న విలేజ్లే. విలేజ్లలోకి వెళితేనే మనకు పబ్లిక్ తోటి బాగా అది ఉంటుందని రెగ్యులర్గా ప్రతిదీ కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళు అంతకుముందు ఎట్లా అంటే పోలీసులు వస్తే పారిపోయేవాళ్ళు అన్నట్టు, అక్కడన్నా కూర్చున్నా కానీ, ఇళ్ళల్లో దాక్కున్నా, లేకపోతే అడవిలోకి వెళ్ళి ఉరికిపోయేవాళ్ళు అన్నట్టు. అట్లా నేను వెళ్ళిన తర్వాత వాళ్ళని బాగా కౌన్సిలింగ్ అది ఇది చేస్తే పోలీస్ అంటే కొంచెం దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు. ఇక అది ఆ పబ్లిక్ తోటి మనకు రిలేషన్ ఆ టైప్లోనే ఆ సమయంలో అలా పెంచుకున్నాను నేను. పెంచుకుంటే ఇక ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా చూడడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్లు ఇలా మమ్మల్ని అది చేయలేదు, కనబడితే కొట్టేవాళ్ళు, కొడితే మేము ఉరికేవాళ్ళం, అది అని చెప్పి కొద్దిగా పబ్లిక్ మనకు మంచి సపోర్టింగ్ వచ్చారు పోలీసుకు. ఎక్కడ నక్సల్స్ మూమెంట్ ఉన్నా మనకు అది కమ్యూనికేషన్ లేని టైం లోపల కూడా మనకు వచ్చేవారు. మనకు 50 kilometers 40 kilometers 50 kilometers ఫారెస్ట్లో ఉన్నా కూడా అక్కడ దళం ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. దళం దగ్గరికి పోయి దళంతో ఉండి వాళ్ళతో తిని పడుకొని వచ్చినటువంటి ఇన్ఫార్మెంట్స్ కూడా మనకు తయారయ్యారు అక్కడ. అంటే అంతా మనం కొద్దిగా పబ్లిక్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్తో మీరు చేసిన మంచి చెప్పండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కానీ ఉన్నాయి. ఒక ఇన్ఫర్మేషన్లో బుస్సాపూర్ అనే విలేజ్, ఇప్పుడు ఏది మన లక్నవరం అక్కడ మన ఇన్ఫార్మెంట్ పోయాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు. వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆఫీసర్స్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి మళ్ళీ అతను కూడా వచ్చాడు మాతో. అక్కడ దాకా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తెల్లవారుతుంది, ఇంకా 6 o'clock మసక లైట్గా. ఆ టైం లోపల గుట్ట పైకి ఎక్కాలి. మేము కింద ఉన్నాము పార్టీ అంతా. ఆ కింద నుంచి పైకి ఫస్ట్ రక్కీ చేద్దాము ఏముంది అనేటువంటి తెలుసుకోవడానికి కోసం వాళ్ళు అటు ఇటు నడవడానికి చిన్న కాలిబాట పడితే ఆ కాలిబాటలో నుంచి పైకి ఎక్కుతున్నాం. ఎక్కే టైంలో ఒక చిన్న పిల్లగాడిని తీసుకొని ఆ దళంలో నుంచి ఒక 4 members వస్తూ ఉన్నారు కిందికి, ఆ పిల్లగాడిని పంపించడానికి కోసం.
ఆ టైం లోపలనే ఇక ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు మాకు దగ్గరకు వచ్చారు. మేము 4-5 పైకి ఎక్కాము. తక్కిన వాళ్ళంతా కింద ఉన్నారు మా వాళ్ళు కూడా. వాళ్ళు దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము రాళ్ళ చాటుకు దాక్కుంటే వాళ్ళే చూశారు. ఫస్ట్ వాళ్ళు చూసి ఫైర్ ఓపెన్ చేశారు. ఫైర్ ఓపెన్ చేయగానే ఇక మేము ఎవదిలేని పరిస్థితి ఇక స్టార్ట్ చేసినాం మేము కూడా. ఫైర్ స్టార్ట్ చేసేస్తే ఒక డిప్యూటీ కమాండరు ఒక అతను చనిపోయాడు. చిన్నపిల్లగాడు మాత్రం రాళ్ళలో పడుకున్నాడు. అతనికి ఏమి కాలేదు. ఫైరింగ్ ఆపిన తర్వాత పిల్లాన్ని పిలిస్తే లేచాడు అందులో నుంచి ఏడ్చుకుంటూ. అంతా 10-11 years పిల్లాడు. అయ్యో. అంటే వాళ్ళ ఫాదరా మదరా ఎవరో ఉన్నారు అందులో దళంలో. తీసిపోయాడు అన్నట్టు అక్కడ. మళ్ళీ పిల్లాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పినవి. అట్లా ఒక లైఫ్ సేవ్ చేసినవి. లేకపోతే మన ఫైరింగ్లో పిల్లవాడు కూడా చనిపోయేవాడు. అట్లా అది ఒకటి. తర్వాత ఇంకొకటి సోమలగడ్డ అని ఉంటుంది. అక్కడ కూడా సేమ్ అలాంటిది ఒకటి జరిగింది. అప్పుడు కూడా ఒకరే చనిపోయారు. ఒక కమాండర్ చనిపోయాడు మల్లేష్ అని. ఇంకా గోపీచంద్ గారి మీద అటాక్ అయింది కదా, దాని రిటాలియేషన్ ఏం జరగలేదా? దాని రిటాలియేషన్ అంటే అది మనకు ప్లేన్ ఏరియాలు కాదు, ఫారెస్ట్ ఏరియా కంప్లీట్. అది దళం చేసింది. మనకు దళానికి సంబంధించిన వాళ్ళు అక్కడ మేము ఎప్పుడు కూడా ఇట్లా ఫేక్ ఎన్కౌంటర్లలో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఎవరిని అది కాలేదు. బంపింగ్ ఏం లేవు. అన్నీ కూడా న్యాచురల్గా ఫారెస్ట్లో కూంబింగ్కి వెళ్ళినప్పుడు, ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళినప్పుడు, లేకపోతే రెగ్యులర్గా రొటీన్గా వెళ్ళినప్పుడు తగిలినటువంటి ఎన్కౌంటర్లే అన్నీ కూడా దాదాపు. ఇంకా ఏమున్నాయండి పసరాలో మీకు? మైనస్ చెప్పండి, ప్లస్ అని చెప్పారు. ఓకే. ఇంకా ఒకటి, అక్కడ ఈ అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషను నా పీరియడ్లోనే స్టార్ట్ అయింది. నా పీరియడ్లోనే దాంట్లోకి ఎంటర్ అయ్యాం. నా పీరియడ్లోనే కంప్లీట్ చేశాం. అయితే అప్పటిదాకా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వెనక ఒక హట్ లాగానే ఉండేది, అందులోనే ఉండే పోలీస్ స్టేషన్. ఇది పూర్తి ఇన్కంప్లీటే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. అయినా కూడా ఇంకా పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేశాం. ఇంకొక 2-3 days అయితే కంప్లీట్గా వెళ్ళిపోతాం. నాకు అందులో ఆ గెస్ట్ హౌస్ దాంట్లోనే ఒక రూమ్ ఉండేది, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండేది. అందులోనే ఉండేవాళ్ళం. ఎస్ఐ బయటకు వెళ్ళేది కాదు, అంత సిఆర్పిఎఫే ఉండేది. షిఫ్ట్ చేసిన తర్వాత నేను ఇంకా ఇక్కడ రూము కంప్లీట్ కాలేదు, నా క్వార్టర్ కంప్లీట్ కాలేదు. రెగ్యులర్గా జరిగేటువంటి క్రైమ్ రివ్యూ మీటింగ్ లోపల మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం అయింది, చీకటి పడ్డది, 7-8 అవుతుంది. ఆ టైం లోపల నేను వెళ్ళేటప్పటికి నా పోలీస్ స్టేషన్ ముందటనే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోయారు. పసరా పోలీస్ స్టేషన్ ముందటే యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోయారు. 2 చనిపోతే వాళ్ళని అన్నిని షిఫ్ట్ చేసి, ఒక 2-3 ఇంజూర్ అయ్యిండు, వాళ్ళని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసి నేను ఆ రూమ్కి వెళ్ళి, ఆ ఫారెస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి రూమ్కే వెళ్ళి ఫ్రెష్ అయ్యి, అప్పటికి పాపం మా ఆర్పిఎఫ్ వాళ్ళను మా ఏఎస్ఐ ఆదినారాయణ ఉండే, ఆయన సెట్లో, మాకు అప్పుడు సెట్లే, ఇంకా వేరే కమ్యూనికేషన్ లేదు, ఫోన్లో లేవు. ఆ సెట్లో ఫోన్ చేసి, అది సెట్లో కాల్ చేసి, తన దగ్గర హేమలా నాయక్ అని గన్మెన్ ఉండేవాడు. నేను ఎప్పుడైనా కానీ ఒకరిద్దరిని తీసుకెళ్ళి తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చేసాను. ఆ టైం లోపల మాకు 10:30-11 అయింది దాదాపుగా. ఈ బాడీలను షిఫ్ట్ చేసి ఇంట్లో వెళ్ళి స్నానం చేసుకొని డిన్నర్ చేసుకొని బయటకు వెళ్ళే టైం లోపల వాళ్ళు, సరే అతను వస్తాడు మీరు వచ్చేసేయండి అని చెప్తే, వాళ్ళు పెట్రోల్ ఇంకో రోడ్డు మీదకి వచ్చారు. కానీ వీళ్ళు అబ్జర్వ్ చేశారు, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. అయితే అప్పుడే ఆ పాత పోలీస్ స్టేషన్ ఏదైతే షిఫ్ట్ చేసింది ఉందో దాంట్లో సెంట్రీ పోస్టులు, ఆ గుడిసెలు, హాట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ నీడ లోపల యాక్షన్ టీం వచ్చి ఉంది. అది మేము అబ్జర్వ్ చేయలేదు. అయిపోయిన తర్వాత నేను డిన్నర్ చేసుకున్న తర్వాత గన్మెన్ నేను ఆ పోలీస్ స్టేషన్ పడుకోవడం పోలీస్ స్టేషన్లోనే మళ్ళీ ఇంకా వెళ్తున్నాను. వెళ్ళే క్రమం లోపల దానికి ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాంపౌండ్ వాల్లోనే ఫైరింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఉన్న అంత చీకటిగా 11 గంటలప్పుడు రాత్రి చీకటి, చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నది. వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా కింద పడిపోయి క్రాలింగ్ చేసుకుంటూ మెల్లగా కాంపౌండ్ వాల్ బయటకు వచ్చాం. అప్పటికి ఫైరింగ్
స్టార్ట్ అయింది. నేను కూడా వచ్చేసాను. వచ్చి నేను కూడా నా దగ్గర పిస్టల్ ఉంది, నా గన్మెన్ దగ్గర ఏకే ఉంది. నేను క్రావలింగ్ చేసుకుంటూ నా వెనకే అతను వచ్చినట్టయితే బాగుండేది. అతను కొద్దిగా వెనకకు జరిగిపోయాడు. అతని కోసం మళ్ళీ నేను వెళ్ళాను, కానీ మళ్ళీ ఫైరింగ్ నా మీదకి వచ్చింది. నా మీదకి రాగానే నేను ముందుకు వచ్చిన, ఇటు ముందుకు వచ్చేసేయాను. రాలే. నా దగ్గర ఉన్నంత 10 రౌండ్స్ నేను ఫైర్ చేశాను. ఫైర్ చేసిన తర్వాత అతను అందులో నుంచి బయటకు రాలే. నేనేం చేయను, మెయిన్ రోడ్డుకు వచ్చేసేద్దామని అంటే మెయిన్ రోడ్డుకు ఆలోచన ఎందుకో నాకు ఇక అది ఎందుకనంటే అప్పుడు చనిపోయేవాడిని, లేకపోతే నేను ఇలా బతకాలని ఉంది కాబట్టి. అప్పుడు ఒక చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో నుంచి పోలీస్ స్టేషన్ కురికిన నేను. పోలీస్ స్టేషన్ కురికి పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక 5-6 తీసుకొని మల్లూరుకి వచ్చాను. మల్లూరుకి వచ్చినా కానీ నేను వచ్చే టైంకే అతని మీద ఫైర్ చేశారు. తర్వాత అతను ఏకే తీసుకొని ఆ ఏకే తోటి కూడా మళ్ళీ ఫైర్ చేశారు. ఫైర్ చేసి ఆ ఏకే తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికి మా పార్టీ కూడా వచ్చింది సరౌండింగ్, కానీ అవన్నీ చిన్న గల్లీలు, రాత్రి 11-12 గంటల టైము, ఇక మనకు వాళ్ళు దొరకలే. అది అప్పుడు మిలిటరీ ప్లాటూన్ ఉండేది. అప్పుడు అక్కడ మాకు ఎన్ని రకాల దళాలు ఉండేవి అని అంటే, మావోయిస్టులు ఉండేవాళ్ళు, ప్రతిఘటన వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రజా ప్రతిఘటన వాళ్ళు ఉండేవాళ్ళు, జనశక్తి ఉండేది, తర్వాత న్యూ డెమోక్రసీ ఉండేది, తర్వాత ఇంకోటి సిపియుఎస్ఐ అని ఉండేవాళ్ళు. ఈ 5 వీటిలో ఏది ఎక్కువగా అంటే అన్ని రకాల ఒక దళం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంక నేను చెప్పాను, పసరా సెంటర్, ఏటూరు నాగారం దళం ఒకటి కవర్ చేసేది, గోవిందరావుపేట దళం ఒకటి కవర్ చేసేది, ములుగు దళం ఒకటి కవర్ చేసేది. ఇన్ని రకాల దాంట్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 3 దళాలు అని అంటే ఒక 10-12 దళాలు మినిమం ఆ ఏరియాలో ఆపరేట్ చేసేవి. అది కాకుండా ప్లాటూన్ ఉండేది. ప్లాటూన్ ఒకటి ఉండేది, అందులో 40-50 మెంబర్స్ తిరిగేవాళ్ళు. ఇది కాకుండా యాక్షన్ టీములు ఉండేవాళ్ళు. ఇన్ని దళాల మధ్య లోపల ఉద్యోగం చేసి అంటే మీ మ్యాన్ పవర్ కూడా వాళ్ళది ఎక్కువ ఉంది. అప్పుడు అట్లనే ఉండేది. మరి మీరు ఒక సెక్షన్ అంటే 8 మంది 10 మంది మహా అయితే 2 సెక్షన్లు వేసుకోండి, వాళ్ళు అక్కడ 100 మంది ఉన్నారు కదా. అట్లనే ఉండేది. వాళ్ళకి ఎక్కడ చూసినా మనకు ఏ ఏరియాకు పోయినా ఆ ఏరియాలో కంపల్సరీగా ఒక దళం అనేటువంటిది ఉండేది. మనకి ఇన్ఫర్మేషన్. సార్ అప్పుడులో యూనిఫామ్ వేసుకొని వెపన్ పట్టుకుని పట్టపగలు తిరిగిన రోజులు అవి వాళ్ళు. అవును. ఎప్పుడైనా సైట్ అయ్యారా మీకు? అలాగా అయ్యారు, సైట్ అయ్యారు. ఫైరింగ్ లైన్ అయితే తప్పించుకున్నారు, వాళ్ళు తప్పించుకుని కొన్నిసార్లు. ఒకసారి పసరాలో అక్కడ సంత జరుగుతుంది మంగళవారం. దాదాపుగా ఆ వారం రోజులకు సరిపోను ఆ సంతలో నుంచే దళాలకు కానీ పబ్లిక్ కానీ తీసుకుపోతారు. అలాగే ఒకటి కొడిశాల ఉంటుంది, ఆ రూట్ నుంచి ఒక దళ మెంబర్లు వస్తున్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ టైం లోపల నా దగ్గర ఎవరు లేరు, బయటకు పోయినరు. మా వాళ్ళంతా కూడా బయట చెక్కింగ్కి పోయారు. చేస్తే ఒక్క గన్మెనే ఉంటే సరే పక్కకే ఉంటుంది కదా విలేజ్ అని చెప్పి పోయి ఒక వాగులో చెట్లలో కూర్చున్నాం ఇద్దరం, సరే ఒక ఏకే పట్టుకొని. ఒక జీబు అంటే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఒకరోజే జీబులు అవి ఇవి తిరిగేవి అన్నట్టు, ఆ పబ్లిక్ని తీసుకురావడానికి తీసుకుపోయి వచ్చారు. ఒక ఇద్దరు ఆ జీబును ఆపి మొదలు ఇప్పుడు రాళ్ళవాగు అది ఉంది కదా, జంపన్న వాగు, ఆ వాగే అటు మొదలగూడెం అనే విలేజ్ ఉంటుంది, అక్కడ కూర్చున్నాం మేము. ఆ వాగులోకి రాగానే ఏమన్నా కానీ ఇద్దరం పట్టుకొని లేచి ఆ జీబును ఆపి మొత్తం చెక్ చేసినాం. చెక్ చేస్తే ఎందుకో ఇద్దరు అనుమానంగా కనిపించారు మాకు. సరే ఆ ఇద్దరిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసాం. పోలీస్ స్టేషన్కి వచ్చి కొంచెం వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఒకళ్ళు కమాండరు, ఒక డిప్యూటీ కమాండర్, ప్రజా ప్రతిఘటన. అయితే ఆఫీసర్లకు ఇంటిమేషన్ ఇచ్చినాము. అప్పుడు కాళిదాస్ సార్ డిఎస్పీగా ఉండే. కాళిదాస్ సార్ దగ్గరికి వెళ్తే కాళిదాస్ సార్ కూడా ఫీల్డ్ మీదకి వచ్చాడు. కాళిదాస్ సార్తో పాటు సిఐ అశోక్ సార్ అని ఉండే, ఇప్పుడు మన అమయ్ కుమార్ సార్ ఉన్నాడు కదా కలెక్టర్, వాళ్ళ ఫాదర్ అప్పుడు మాకు సిఐగా ఉండే. ఆ సార్ కూడా వచ్చింది. ఆ సార్ డిఎస్పీ గారు, అశోక్ నువ్వు కూడా రా పోదామని అంటే పాపం ఆ ఏజ్లో కూడా ఆ సారు రాత్రులు మళ్ళీ ఒక లారీ తీసుకొని పోయి నడవాలి, ఒక 10-20 కిలోమీటర్లు నడవాలి. నడిచింది. మేము వెళ్ళిన తర్వాత ఎక్కడైతే వాళ్ళు ఈ ఏరియాలో ఉంది దళం అనేటువంటి వాళ్ళు తీసుకుపోయి ఇప్పుడు డివైడ్ అయిపోయాం.
3 పార్టీలుగా డివైడ్ అయిపోయి తీసుకొని పోతూ ఉంటుంటే వాళ్ళు ఇంకా దళం మెంబర్స్ ఒక 2-3 వస్తూ ఉన్నారు అన్నట్టు. వస్తూ ఉంటే ఆ టైం లోపల ఏం జరిగిందంటే అక్కడ అంతకుముందు ఆ రోజు రాత్రి ఆ విలేజ్లో కొడిశాల అనే విలేజ్లో ఆ సైడ్కు మావోయిస్టులు కూడా ఉన్నారట. కొన్నిసార్లు మావోయిస్టులకు ఈ ప్రజా ప్రతిఘటన వాళ్ళకు పడేది కాదు, వాళ్ళు ఫైరింగ్లు జరిగేవి. ఆ రోజు రాత్రి వాళ్ళ కార్యకర్తల మధ్య గొడవ జరిగిందంట, వాళ్ళ మిలిటెంట్ల మధ్యలో. ఓకే. అయితే వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చిండ్రు అని వాళ్ళు అనుకున్నారు అన్నట్టు. అప్పుడు భద్రన్న అని ఉండే, భద్రన్న భార్య పద్మక్క అని ఉండే. అయితే ఆడికి వెళ్ళిన తర్వాత ఫైరింగ్ స్టార్ట్ అయింది. దళం ఇంకా పైకి గుట్ట మీదకి వెళ్ళిపోయింది, కొంతమంది కిందికి వచ్చిన తర్వాత ఫైరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫైరింగ్ ఆపిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, అన్న మీకు మాకు గొడవ ఎందుకు అంటే, వాళ్ళు మావోయిస్టులు అనుకుంటారు, మీకు మాకు గొడవ ఎందుకు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని అంటే, సరే మంచిది మరి బయటకు రా మాట్లాడుకుందాం అని అన్న తర్వాత బయటకు వచ్చింది. యూనిఫాము 303 వెపను బయటకు వచ్చిన తర్వాత ఇక మేము ఏం చేసాము, అప్పుడు కాళిదాస్ సార్ ఇట్లుండి మా DCM అని పరిచయం మాకు కూడా జంగిల్ ప్యాచ్లు అవి వేసుకున్నాం కదా. DCM అని చెప్పిన తర్వాత కూర్చొని దాదాపు ఒక 45 మినిట్స్ దాకా మాట్లాడిన చర్చలు జరిగినాయి. అంటే మీరు మావోయిస్టులు చర్చ చేశారు. వాళ్ళు చాలాసేపు జరిగిన తర్వాత అందులో మరి ఈ మంగన్ ఏంది అంత మా మీద ఇష్టం ఉన్న కామెంట్లు చేస్తున్నాడు, అది ఇదేనని మా తరఫున ఇటు మాట్లాడుతూ ఉండే. అది చిన్న పిల్లాడన్న తెలియదు, పెద్దోళ్ళు మనం సీనియర్లను మాట్లాడుకుందాం, అది ఏ టైప్ లోపల చర్చ నడుస్తూ ఉన్నది. నడిచే టైం లోపల మా ఇంకో పార్టీ మ్యాన్ ప్యాక్ లోపల కాల్ చేసుకుంటా ఉన్నాం. ఆ కాలింగ్ లోపల వీళ్ళు పోలీసులని అప్పుడు అర్థం చేసుకుని 2 కాళ్ళు పట్టుకున్నారు, నన్ను చంపొద్దు అని. వాళ్ళని ఆ యూనిఫామ్లో ఆ వెపన్స్తో పాటు ఇంకొక 4 దొరికితే అందరినీ కూడా యూనిఫామ్లోనే తీసుకొని వచ్చేసాం. అందరికీ యూనిఫామ్లు ఉన్నాయి, చంపలేదు. అప్పుడు ఆప్టే సారు ఎస్పీగా ఉండే, కాళిదాస్ సారు ఎస్పీ ఉండే. సార్తో మాట్లాడిన తర్వాత చంపకండి తీసుకురండి అంటే తీసుకొచ్చేసేసి అరెస్ట్ చేసి పంపించేసాను వాళ్ళం. మీ అక్కడ పనిచేస్తున్న టైంలో ఒక డంప్ దొరికింది అడిగింది. అయితే ఆ డంప్ ఏంటంటే, సోమలగడ్డ అనే విలేజ్ ఉంటుంది. సోమలగడ్డ విలేజ్ లోపల ఆ ఊరు బయట ఫారెస్ట్లోనే ఒక డంప్ ఉంది. అందులోపల ఒక 2 ఆ ఊరోళ్ళే తాగుబోతులు వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళు చూసిర్రు. అది చూసి అందుకెళ్ళి కొన్ని 500 నోట్స్ పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి అసలు తినడానికి తిండి లేదు, తాగడానికి లేదు. ఏమనంటే తీసిన కాడాలు 500 నోటు తీసి ఇస్తున్నాడు. సార్ వీడు ఇట్లేదో 500 నోట్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు, వీడు ఏదో ఉంది సార్ అది ఇది అనగానే ఆడప్పటికి మిలిటెంటే పోయి తీసుకొచ్చి కొద్దిగా ఇంటరాక్షన్ చేస్తే, సార్ ఇట్లా దొరికినాయి, వీడు ఉన్నాయి అని చెప్పి తీసుకొని పోయినాం. అప్పటికి ఇంకొక 2 పోయి ఇంకొక 2 కూడా అందుకెళ్ళి మొత్తం 20 లక్షలు తీసుకొని వచ్చారు. యాక్చువల్గా అది ₹1,00,00,000 డంప్ అన్నారు. అయితే మా తర్వాత మళ్ళీ మాట్లాడితే తెలిస్తే ఏంటంటే, ఒక పబ్లిక్ ఒకసారి 40 lakhs పంచారు. వీళ్ళు నక్సల్సే పంచారు. అంటే నక్సల్స్ డంప్ అది నక్సల్స్ డంపే. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయండి అంత డబ్బులు? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళకు ఈ తునికాకు కాంట్రాక్టర్లు, వాళ్ళు ఈ బయట ఉన్నటువంటి సివిల్ కాంట్రాక్టర్లు, వీళ్ళంతా వాళ్ళ పార్టీ చందాలు ఇవన్నీ వసూలు చేస్తుంటారు కదా. వసూలు చేసినాయి వాళ్ళు డంపులు పెట్టేవాళ్ళు, వెపన్ డంపులు, క్యాష్ డంపులు. మీరు వెళ్ళేసరికి ఆ డంపులు ఏముంది? ఆ డంపులో కొన్ని ఒక 4 lakhs 5 lakhs క్యాష్ ఉంది. అది తీసినాము. అది తీసిన తర్వాత అది తీసి తర్వాత ఎవరెవరు తెచ్చుకున్నారో వాళ్ళని కూడా పిలిపించి మళ్ళీ అవన్నీ రికవరీ చేసి గవర్నమెంట్కి అప్పు చెప్పేసేసిన. అది 102 CRPC కింద సీజ్ చేసి కలెక్టర్కి అప్పు చెప్పేసేసేసిన. అంటే క్యాష్తో పాటు వెపన్స్ ఏం దొరకలేదు? వెపన్స్ లేవు అందులో. అప్పటికి వెపన్స్ ఉండేనట్ట, కానీ వీడు చూసినప్పుడు వెపన్స్ ఉండే కానీ తీసుకుపోయారు. అది మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన పసరాలో బాగా గుర్తుండిపోయే సంఘటనలు అంటే, గోవిందరాపేటలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ ఉన్నారా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ అయింది, MRO ఆఫీస్ బ్లాస్ట్ అయింది. నేను ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అనే ఒక 1 నెల రోజుల ముందు
ఈ ఎంఆర్ఓ ఆఫీస్కు బ్లాస్టింగ్ పెట్టారు. అయితే ఈ ఎగ్జామ్స్ జరిగేవి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరిగినప్పుడు సెంటర్ చెక్కింగ్కు వెళ్ళే వాళ్ళము. సెంటర్ చెక్కింగ్కి వెళ్తున్నప్పుడు నేను బస్సులో వెళ్ళాను, ఫస్ట్ జీప్లో వెళ్ళాను. జీప్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు డే టైంలోనే అది పొలాలలో అంబుష్ చేశారు. మీకోసం మాకు తెలియదు. మేము పోయాము, చూసుకొని సెంటర్ అంతా చెక్ చేసుకొని తర్వాత ఏం చేసామనంటే వెహికల్ బాగా ఎక్కకుండా బస్సు ఎక్కిచ్చాము. బస్సు ఎక్కి వచ్చిన తర్వాత ఒక మిలిటెంట్ తర్వాత ఇలా వచ్చి దళం మీకోసం అంబుష్ చేసింది మిమ్మల్ని చంపడానికి కోసం అని చెప్పింది. తర్వాత సరెండర్ అయినటువంటి పర్సన్ కూడా అవును సార్ ఆ రోజు మీకోసం వేసింది చనిపోతారు అని అంటే అంటే అలాంటి సిచ్యువేషన్లలో జీపు ఎక్కితే మాత్రం మీరు కూడా డౌట్ లేదు. ఇప్పుడు అప్పుడు పోయా నేను అలాంటి ఇన్సిడెంట్లు ఒక 2-3 ఇట్లా ఇప్పుడు నా గన్మెన్ చనిపోయిన ఇన్సిడెంట్లో నుంచి బయటపడ్డాను, ఈ ఇన్సిడెంట్ బయటపడ్డాను. తర్వాత ల్యాండ్ మైన్స్, ఇప్పుడు గండికామారం అని ఒక విలేజ్ ఉంటుంది, అది పాత కరీంనగర్ డిస్టిక్, ఇప్పుడు భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. మేము పోయి కూంబింగ్ చేసుకొని వస్తున్న టైం లోపల ఒక 2 గుట్టలు ఉంటాయి. ఆ 2 గుట్టల మధ్యలో కట్ చేసి చిన్న బోర్ లాంటి చిన్న గుట్టలు, ఆ రెండింటి మధ్యలో నుంచి ఒక బండ్లు పోతుంటాయి, ఎడ్ల బండ్లు. ఆ బల్ల బాటలో వెళుతూ ఉంటుంటే ఎంతకైనా మంచిది, ఎందుకు ఈ దారిలో ఈ 2 గుట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక సైడ్ పక్కకి ఎక్కి దాని మీద నడుచుకుంటూ వస్తుంటే నేనే ముందున్నాను. అబ్జర్వ్ చేశాను, ఏమి చిన్నగా అక్కడక్కడ తవ్వినట్టున్న ఏంటి ఏనని ఆ గట్టు పైన. తర్వాత ఆ చెట్టు ఉంటే చెట్టు లోపల ఒక రాయి ఉంది, ఈ తవ్విన కాడల్లో ఒక రాయి కనబడుతుంది. ఎందుకో డౌట్ వచ్చింది, ఇదేంటి ఒక రాయి పెట్టారు, ఒక గుంతలాగా తవ్వి ఉన్నది అని డిస్టర్బెన్స్. గుంత కాదు కానీ గుంతలో తీసినటువంటి మట్టి పోసింది. కోసం చెట్టు కట్టుకున్నాడు అంటే ల్యాండ్ మైన్ పెట్టాడు అన్నట్టు. ఇక్కడ దారిలోనేమో ల్యాండ్ మైన్ పెట్టాడు, అందులో తీసినటువంటి మట్టి కట్ట మీద పోసాడు. కట్ట మీద పోసిండు, దానికి గుర్తుగా ఒక ల్యాండ్ మైన్, అది ఒక రాయి పెట్టుకున్నాడు. ఆ మట్టిని చూసిన తర్వాత, ఆ రాయిని చూసిన తర్వాత డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి తీసాం. ఒక దగ్గర చిన్నగా తీస్తే ఒక వైరు కనిపించింది. వైరు కనిపించగానే చుట్టూ ఆపేసేసి మొత్తం చెక్ చేసుకొని ఒక 200-300 మీటర్స్ మొత్తం చెక్ చేసుకొని ఎవరు లేరు అనుకున్న తర్వాత అప్పుడు ఒక వైర్, లీడింగ్ వైర్ను తీసి మొత్తం అది చూస్తే మొత్తం 32 ల్యాండ్ మైన్స్ ఉన్నాయి. ఒక్క మనిషి కూడా మిగిలే వాళ్ళం కాదు. అందులోకి వెళ్తే 100 మీటర్ డిస్టెన్స్ ఉంది, 32 మంది అందులోకి వచ్చేసేస్తాం. 25-30 మంది ఉన్నాం మేము, గ్రేహౌండ్స్తో సహా. ఆ టైం లోపల ఇక సాయంత్రం నాగరాజు సార్ మాకు సిఐగా ఉండే, ములుగు సిఐగా, సెట్లో కాల్ చేసి సార్ ఇట్లున్నదని నేను చెప్తే, సరే మీరు అక్కడే అంబుష్ చేసుకోండి, నైట్ అయింది అని నేను చెప్పి తెల్లవారి సార్ మళ్ళీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని తీసుకొని వచ్చి అవన్నీ తీసి డిస్ట్రాయ్ చేసేసేసి అది అలాంటి ల్యాండ్ మైన్స్లో నుంచి చాలా చాకచక్యంగా బయటపడ్డాం. అప్పుడు చాలామంది క్యాజువాలిటీ ఉండేది వాళ్ళు అక్కడ. అదైతే తర్వాత ఇంకొకటి, నాకు అక్కడ పబ్లిక్ తోటి బాగా అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత దళం ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేది. నాతోటి సాయంత్రం కాగానే విలేకరులు నా దగ్గర వచ్చి కూర్చునేవారు. అక్కడ మంచి విలేకరులతోటి మంచి ర్యాపోర్ట్ ఉండేది నాకు. సాయంత్రం విలేకరులు ఎక్కడుంటారు, ఎక్కడ దొరుకుతారు మనకంటే ఎస్ఐ గారి దగ్గర దొరుకుతారు అనేటువంటి పరిస్థితి ఉండే అన్నట్టు. అట్లా ఒకరోజు సాయంత్రం వచ్చి చెప్పారండి, సాయంత్రం వస్తే పకోడీ టీలు తెప్పించేవారట, మిర్చి బజ్జీలు పకోడీ. అలా కూర్చున్న తర్వాత ఏ సంగతి ఎక్కడికి వెళ్ళి వచ్చారని నేను అడిగాను. ఏం సార్ అట్లా పోయి వచ్చాము, ఏదో న్యూస్ రాసి పంపించి వచ్చినాను. మీరు ఏ న్యూస్ రాశారో, మీ ఏం ఫోటోలు పంపారో చెప్పనా అన్న తర్వాత, మీరు ఇది న్యూస్లో ఇది రాశారు, మీరు ఈ పలానా ఏరియాకి ఇక్కడికి పోయి వచ్చారు, వీళ్ళని కలిసి వచ్చారు అని నేను చెప్పిన తర్వాత వాళ్ళు స్టన్ అయిపోయారు. మేము పోయింది ఎవరికీ తెలియదు. ఎలా తెలిసింది సార్కు? లేదు, దళంలో ఉన్న వాళ్ళతోనే సంబంధం ఉంది సార్కు. వాళ్ళు వచ్చి చెప్తేనే సార్కు తెలుసు అనేటువంటి దానిలోకి వచ్చి, సార్ మీరు ఇప్పుడు చెప్పకపోయినా
చివరికి ట్రాన్స్ఫర్ అయిపోయిన రోజు అన్న చెప్పాలి మాకు. ఎందుకంటే మేము పోయింది ఎవరికీ తెలియదు అని చెప్పి అంటే నాకుంది. కానీ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా లేదు, మనుషులే. మీకు ఎలా తెలిసింది ఇప్పుడు అడుగుతున్నా? అయితే జలమోహన్ చెప్పాలి, వాళ్ళ దగ్గరికి పోయి వచ్చిన పర్సన్లే చెప్పారు. అంటే ప్రెస్లోనే చెప్పాలి? లేదు, వాళ్ళ దగ్గరికి పోయి వచ్చినటువంటి పర్సన్స్ చెప్పారు, సార్ ఇలా ఉంది, విలేకరులు ఇట్లా వచ్చిర్రు, ఇలా మాట్లాడిర్రు, ఇలా చెప్పారు, వాళ్ళు చెప్పారు అని. వాళ్ళ దగ్గరికి ఎవరైతే పోయి వచ్చారో ఆ పర్సన్ అంటే నాకు అంత పబ్లిక్ రిలేషన్షిప్, తర్వాత వాళ్ళు నాకు కొంచెం ఏదన్నా సార్ సపోర్ట్ చేయాలనేటువంటి కాన్ఫిడెన్స్లోకి తీసుకొచ్చానట అక్కడ పబ్లిక్ను. ఇంకొకటి, నేను అప్పుడు తాడ్వాయికి శేఖర్ గౌడ్ తాడ్వాయికి కొత్తగా వచ్చాడు. అప్పుడే వినాయక్ ప్రభాకర్ ఆప్టే సారును ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఓఎస్డి కొత్తగా వచ్చారు. ఒక 1 month అయింది. వచ్చిన తర్వాత 1 month కూడా కాలే, 15 days 10 days అయింది. ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, సాయంత్రము రాత్రికి మేడారంకి వచ్చి స్తూపం కడతారు అని. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాను ఆఫీసర్లకు. ఇక మరి వాళ్ళు నమ్మారా నమ్మలేదా తెలియదు, ఎందుకనంటే ఇంత అది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్. రాత్రి వస్తారు ఎప్పుడైనా కానీ, ఉన్నది అనేటువంటిది లేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ పోయి వచ్చిన వాళ్ళు కానీ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఒక 2 పార్టీలను పంపించారు. అది కూడా రాత్రి 1 గంటకు వచ్చింది. 1 గంటకు రాగానే మేము దిగి ప్రాజెక్ట్ నగర్ దగ్గర అక్కడి వరకే బీటీ రోడ్ ఉంటుంది, దాని నుంచి మళ్ళీ ఒక 14 kilometers నడుచుకుంటే పోవాలి. మేము వెళ్ళేటప్పటికి నార్లాపూర్లో ఫ్రెష్ అప్పుడే పోస్టర్లు అంటించిపోయారు. ఇక్కడే ఇటు ఉన్న దళం ఉందని చెప్పి 2గా డివైడ్ అయిపోయి మేము వెళ్ళిపోయాము. ఒక పార్టీ ఇటు నార్లాపూర్ నుంచి కిందికి పోయింది, నేనేమో ఊరట్టం సైడ్ పోయాను. వెళ్ళి ఇక మేము పోయేటప్పటికి తెల్లారిపోతుంది, ఇక తెల్లవారుతుంది. ఇక అప్పటికి మేము ఏం చేసే పరిస్థితి. ఆ ఊరట్టం గుట్ట ఎక్కితే ఇద్దరు ఒక బావ మరదలు ఇద్దరు ఆ ఊరు పర్సన్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చూసిరు, మేము జంగిల్ ప్యాచ్లో ఉన్నాం కదా, వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా అన్న మీరు ఇక్కడుంది మన వాళ్ళు అంతా అటుపోతున్నారు అని చెప్పారు. నేను చెప్పగానే, అరే మేము భూపాలపల్లి నుంచి రావాల్సింది, రాత్రి మాకు అడవిలో దారి దొరకలేదు, మేడారంలో స్తూపం కట్టాలి, దానికోసం మేము వచ్చినాం, మేము ఇక్కడ మిస్ అయిపోయినాం అడవిలో అని చెప్పి ఇక కూర్చున్నట్టు చాలాసేపు మాట్లాడారు. లేదన్నా ఇక్కడి వరకే మనం పంపించి వచ్చేసిన అని నేను చెప్తే, మరి వాళ్ళని కలవాలి, వాళ్ళని కలవడానికే కదా మేము వచ్చింది అని చెప్తే, సరే వరదలు మరి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను అన్నలను కల్పించేసి వస్తానని మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. ఎంత దూరం? ఒక 2 kilometers దాకా తీసుకెళ్ళాడు ఫారెస్ట్లో. అతను ఎక్కడి దాకా అయితే పోయాడో అక్కడి దాకా ఫుట్ ప్రింట్స్ అవి ఉన్నాయి, చూసాం మొత్తం పోయాం. కానీ అక్కడ అతను వదిలిపెట్టేసిన తర్వాత ఇక అదంతా మేము చెక్ చేసి దొరకలే. మేము మళ్ళీ అదే ఫారెస్ట్లో నుంచి అట్లనే జంపన్న వాగుకు వచ్చేసేసి ఇక మధ్యాహ్నం అవుతుంది, లంచ్ చేసుకోవాలి కదా వాటర్ పాయింట్. ఇక వాళ్ళు గ్రేహౌండ్స్ వాళ్ళు ఏం చేశారు, పెద్దన్న అని చెప్పి నాకు అప్పు చెప్పేసేసారు. ఇక అతను ఇక మొత్తం ఇక నక్సల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? మాతో ఒక పర్సన్ ఉన్నాడు కదా ఇక ఊరు. అన్న నేను కూడా తిరుగుతానని చెప్పితే నువ్వు ముసలోడి అయిపోయినావు, నువ్వు తిరగలేవు అని నన్ను రాణిస్తలేరన్నా, నన్ను ఏదో ఒక దళంలో చేర్పించండి అని అట్లా. అప్పటిదాకా అతను నమ్మలే మాకు. సెట్ మాట్లాడినా ఏది మాట్లాడినా దూరంగా. ఇక అక్కడ కూర్చుండి లంచ్ అయిపోయిన తర్వాత మరి అప్పుడు మేడారం జాతర ఇంకా స్టార్ట్ అవుతుంది. లంచ్ ఎవరు ప్రొవైడ్ చేశారండి అక్కడ? మేమే వండుకోవాలి కదా, తీసుకెళ్ళి మీరు పోయి దళం మేము వండుకున్నాం. మీరు తీసుకెళ్ళి దళం దొరకలే, మేము ఎప్పుడు క్యారీ చేస్తాం కదా, రేషన్ తీసుకుని వెళ్తాం. ఎప్పుడైనా 3-4 days వెళ్తాం కాబట్టి కంపల్సరీ రేషన్ ఉంటుంది, కిట్ బ్యాగ్లో అన్నీ ఉంటాయి, వెళ్ళి వంట చేసుకోవడమే. ఇక తర్వాత ఏం చేశాడని అంటే, అప్పుడు మేడారం జాతర, శాలిని మిశ్రా మేడం కలెక్టర్ ఉండేది, నలిన్ ప్రభాత్ సార్ ఎస్పీగా ఉన్నాడు. అయితే అతను అన్నీ మాట్లాడిన తర్వాత ఇక్కడ స్తూపం కట్టారా అని అంటే, చూసి రావాలా అని అన్నాడు. చూసి రాకు, నువ్వు పోతావు, అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా ఉంటారు, నిన్ను పట్టుకొని కొడతారు,
కొట్టిన తర్వాత దళం ఎక్కడ ఉందంటే నువ్వు మా దగ్గరికి తీసుకొని వస్తావు, ఎందుకంటే మేము దళం అనేది తెలుసు కదా, మా దగ్గరికి దళం అనేది తీసుకొని వస్తావు, వాళ్ళకు మాకు ఫైరింగ్ అవుతుంది, నువ్వు చచ్చిపోతావు మేము చచ్చిపోతాం, వద్దు అని అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ చెప్పినంటే, ఊరుకో అన్న, పోలీసులు ఇంత లోపలికి వస్తారా, ఇంత ఫారెస్ట్లోకి రారు వాళ్ళు, వాళ్ళు ఊరు చుట్టే తిరిగేసి వెళ్ళిపోతారు, కాబట్టి ఏం కాదన్నా అన్న తర్వాత లేదు వద్దులే అని చెప్పి ఆపేసేసి ఇక సాయంత్రం కాగానే మళ్ళీ ఓఎస్డి ప్రవీణ్ కుమార్ సార్ ఉండే, ప్రవీణ్ కుమార్ సార్కి ఫోన్ చేస్తే అది సెట్లో మాట్లాడితే అతను ఏం తెలియకుండా అలానే పంపించేసేయండి ఇంటికి, ఎప్పుడన్నా మరినప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు అని నేను చెప్తే అతను పంపించేసేసి ఇంకా రాత్రి అయింది. మేడారం ఊర్లోకి ఎంటర్ అయ్యాము. అప్పుడు మేము వచ్చేటప్పటికి వేద స్థూపం కట్టేసేసేసారు. అది ఎందుకంటే ముందు రోజు రాత్రి కదా కట్టింది, మేము ఆ ముందు రోజు రాత్రి చేరుకోలేకపోయినాం కదా. అంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియలేదు? ఊర్లోనే కదా కట్టేది, మేడారం ఆ గద్దెల ముందే. అవునా? గద్దెల ముందే. అక్కడ రాకుండా మీరు అంతా తిరిగారు ఎందుకు? అది ప్లేన్ ఏరియా ఉంది కదా అంతా, అంటే వాళ్ళ దగ్గరికి మేము పోవడానికి కోసం అది తప్పుకొని రావాలి అని అంటే మేము రావడానికే తెల్లవారింది కాబట్టి తెల్లవారి ఎక్స్పోజ్ అయిపోతాం కదా. మాకు నైట్ ఎక్కువ అయిపోయింది కదా, వాళ్ళు కట్టేసేసి ఊర్లోకి వచ్చి ఇప్పుడు మాకు కలిసిన వాళ్ళ దగ్గర రేషన్ కూడా, హాస్టల్లో రేషన్ కూడా తీసుకొని పోయారు, ఇప్పుడే రేషన్ తీసుకొని పోయారని. మేము వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అన్నట్టు ఇక నైట్ డే టైంలో వచ్చి చూస్తే మంచిగా స్తూపం కట్టేసి ఉన్నది. అంటే అప్పటికి మనోళ్ళు శేఖర్ గౌడ్ ఇట్లా వీళ్ళంతా పోయి చూసి వచ్చారు, డే టైం కదా ఇక అది. మేము రాత్రి వచ్చి అప్పటికి మాకు తెలియదు ఇక స్తూపం ఉన్న విషయం, మేము డే అంతా ఫారెస్ట్లోనే ఉన్నాం కదా. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొంతమంది అప్పుడే మేడారం జాతర ఇంకొక 3-4 డేస్లో మేడారం జాతర, అన్ని టీ స్టాల్స్ దుకాణాలు అవి ఇవన్నీ వస్తాయి. మేము రాగానే కొంతమంది గుమిగూడి వచ్చేసేసారు మా దగ్గరికి, అరే అన్నలు వచ్చిండ్రు రా మళ్ళీ రాత్రి లాగానే వచ్చిర్రు అని నేను చెప్పి మాట్లాడుతున్నాను. అన్న పాటలు ఏం పాటలు పాడారు మీరు, ఎంత బాగుంది అది ఇదని ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు ఉండాలన్నా, మీరు ఉంటేనే మాకు మా బతుకుంది అనే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు. అరే మేము రాత్రి రావాల్సిన వాళ్ళు మేము కూడా మిస్ అయిపోయినాం ఆయన అంటే ఎవరెవరు వచ్చారంటే ఎవరెవరు జంపన్న, గణేష్ వీళ్ళంతా, వెంకటరమణ వీళ్ళందరూ వచ్చారన్నట్టు, మధు ఉండే వీళ్ళు అందరూ వచ్చిర్రన్న, పాటలు పాడిరు మస్తున్నాయి అది ఇది అని నేను చెప్తా ఉంటుంటే అప్పుడు మేము పక్కకి వెళ్ళి శేఖర్ గారితో మాట్లాడితే, అవును సార్ వచ్చింది సార్, ఇది అయిపోయింది సార్, మీరు చెప్పింది కరెక్టే అన్న తర్వాత ఇక వాళ్ళు అక్కడ లోకల్ పర్సన్స్కు నేను తెలుసు, కొద్దిగా పక్కకు పోగానే సార్ నమస్తే అన్న దగ్గరికి వచ్చారు. వీళ్ళు ఇప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్నారు గజగజ అనుకుతున్నారు, ఎవరిని ఏమనలేదు. ఇక మేము ఆ రాత్రి అక్కడే చూసుకొని మేము వచ్చేసేసినాం. తర్వాత దాన్ని డిస్మెంటల్ చేసేసేసారు తెల్లవారి. అట్లాంటి సంఘటనలు మంచి 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 ఇన్ఫర్మేషన్లు ఉండే. ఇంకా ఒకటి స్టీఫెన్ రవీంద్ర సార్ ఎస్పీగా ఉన్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ మీద పంపించారు, అది జంగాలపల్లి అని కొత్తగూడ మండల్ ఆ ఏరియాలో ఉంటుంది అన్నట్టు, ఖమ్మం బోర్డర్. మేము వెళ్ళి సాయంత్రం అయింది, ఒక 5-6 పార్టీలు పోయాము, చాలా పెద్ద పెద్ద గుట్టలు ఒక్కొక్కటి. మేము వెళ్ళి ఇక సాయంత్రం 5-5:30 అవుతుంటే, డిసెంబర్ కదా చీకటి పడుతూ ఉంటుంటుంది, సెట్ కాల్ చేయాలి. అప్పటికి మేము అక్కడ ఆపిన తర్వాత ఒక లోయలాగా ఉంటుంది, లోయలాగా తర్వాత మళ్ళీ ఇట్లా 2 ఇళ్ళు ఉంటే అక్కడ దళం సైట్ అయింది మాకు. మంచిగా గుట్ట మీద కనబడతా ఉన్నారు. కనబడతా ఉంటుంటే అరే దళం ఉంది ఇక్కడ నేను చెప్పి అందరూ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత ఆ దళం ఆ గుట్ట మీద ఉంది, మళ్ళీ కిందకి దిగి మా దగ్గరకు రావాలి, మా దిక్కు ఎక్కాలి. కానీ మీరు కనబడతారు కదండి. మేము కనబడలేదు, చీకటి పడుతుంది కదా, ఇక మేము సైలెంట్ అయిపోయాం. మన జంగిల్ ప్యాచ్ అయినా వాళ్ళు కిందికి దిగి వస్తూ ఉంటుంటే ఫైరింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు లాస్ట్ ఎండింగ్కు అయిపోయిన తర్వాత కూడా మా వాళ్ళు అంబుష్లు వేసుకున్న వాళ్ళు కూడా ఎవరు ఫైర్ చేస్తలే, వాళ్ళు లాస్ట్ కూడా ఎవడో చూసి ఫైర్ చేశాడు. ఫైర్ చేయగానే చేసింది కానీ అంత క్యాజువాలిటీ లేదు, వెపన్లు దొరికినాయి బాగా, ఒకళ్ళు చనిపోయారు. అట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్ లోపల, పబ్లిక్ లోపల నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. పసరా తర్వాత అండి, పసరా తర్వాత స్టేషన్ కాన్పూర్కి వచ్చింది. అప్పుడు అక్కడ కూడా ఉన్నాయా మూమెంట్? ఉన్నాయి,
అక్కడ కూడా మూమెంట్ ఉంది. అటు అక్కడ మీకు బాగా మెమరబుల్ ఉంది? అక్కడ మెమరబుల్ అని అంటే ఇక అప్పుడు మినిస్టరు కడియం శ్రీహరి గారు ఉండేది. ఊరికి ఎక్కువగా మూమెంట్లు చేయాలి, తిరగాలి బాగా. అక్కడ కొన్ని ల్యాండ్ మైన్స్ మా కోసం పెట్టినటువంటి లింగంపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది, ల్యాండ్ మైన్స్ పెట్టారు అక్కడ. ల్యాండ్ మైన్స్ తీసినాము. తర్వాత పబ్లిక్ తోటి కూడా ఇది ఇలాగే ఇంటరాక్షన్, తర్వాత పబ్లిక్ తోటి బాగా రిలేషన్షిప్. ఇప్పటికీ కూడా నేను పోయినా కూడా సంవత్సరాలైనా. గన్పూర్ తర్వాత నేను మిల్స్ కాలనీకి వెళ్ళాను. మిల్స్ కాలనీ అని టౌన్లో ఉంటుంది. ఇక అదంతా కొంచెం రౌడీయిజం టైప్. ఇది ఇక్కడ ఇవి నక్సల్స్ చేసి పోయిన తర్వాత అదొక వెరైటీ ఉంటుంది. అది ఎట్లుండేదనంటే మనం పోలీసు జీబు కనబడుతుంది అంటే అప్పుడు జీబులలో తిరగాలి. జీబులు ఏరియాల మీదకి పోయి తిరుగుతూ ఉంటుంటే ఉరుకుతూ కొట్టేటువంటిది అన్నట్టు. అలాంటి యూత్ పిల్లలు కనబడ్డారంటే కొట్టడమే, లేకపోతే వాడు ఏదో తాగి అక్కడ న్యూసెన్స్ చేస్తాడనేటువంటిది ఉండే. కానీ వాళ్ళకన్నా వీళ్ళే డేంజర్ కదండి. అవును, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇది అవరా బ్యాచ్ కదా. వాళ్ళల్లో వాళ్ళే ఒక 2-3 సంఘటనలు ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళే రౌడీ షీటర్లే చంపుకున్నారు. నేనున్నటువంటి చంపుకున్నారా, చంపించారా? చంపుకున్నారు, వాళ్ళే చంపుకున్నారులే. అందులో ఒకటి మరి ఇంకా మన గడ్డం జగన్ అని ఒకటి ఉండే రౌడీ షీటర్. వాళ్ళే ఇంకొక రౌడీ షీటర్ను తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటి ముందే ఒక ఇంట్లో మర్డర్ చేసిండ్రు. ప్యాక్ చేసేసి పార్సల్ చేసి పంపించడానికి కోసం రెడీ చేసుకుంటే ఇక కుదరలేదు, తెల్లవారిపోయింది. అలాగే ఉండిపోయింది. మనకు తెల్లవారిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా మర్డర్ జరిగింది పలానా ఏరియాలో అక్కడ అది అని నేను చెప్తే పోయాము. పాపం అక్కడ జీబు ఆపాము, అంతా చెక్ చేసుకున్నాం. సాయంత్రం అయింది. చెక్ చేసుకొని వెళ్ళిపోయాను. వాడు ఆ జగన్ అనేటోడు లేడు, కానీ ఇంకా వాని ఉంటారు కదా, వాళ్ళకు అక్యూజులు వాళ్ళు ఉన్నారు. అందులోనే బిర్యానీ తెప్పించుకున్నారు. ఆ డెడ్ బాడీతో పాటు తిన్నారు, చేశారు, అందులోనే పన్నారు. మేము ఒక రూమర్ వచ్చింది అని మా డిఎస్పీ గారు సార్ చెప్పుతూ ఉన్నాము. 2 కత్తులు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేసేసారు. ఏంది రానంటే పలానా ఇక్కడ మర్డర్ చేసినాం సార్. ఎక్కడ రానంటే 10 తీసుకొని వెళ్ళిపోయాము. పోతే మేము ఆ టైంలో ఆ జగన్ అనేటువంటి ఇంటిని చెక్ చేసాను. నేను అక్కడ జీబాపి ఆడి చెక్ చేసి ముందట ఉన్నటువంటి ఇల్లు తాళం వేసి ఉంది. ఆ తాళం వేసిన దాంట్లోనే మర్డర్ చేసి తాళం వేసేసారు. పాపం ఆ టైం లోపలనే ఇంకొకడు ఉన్నాడు అందులో వాళ్ళతో పాటు. అప్పటికి వాడిని చంపలే. వీడిని ఏం చేద్దామని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత వాడు ఎవిడెన్స్ చెప్తాడు, వాడిని కూడా వేసేయండి అంటే వాడిని కోసేసి మా దగ్గరికి వచ్చారు 2 డెడ్ బాడీలు. అది అట్లాంటిది రౌడీ. అప్పుడు ఎవరండి ఎస్పీ వరంగల్? స్టీఫెన్ రవీంద్ర సార్. మరి ఆయన ఏమైనా యాక్షన్ తీసుకుంటాడు? ఇక అప్పుడు అంటే అక్కడ SHO ఇన్స్పెక్టర్ ఉండే, తర్వాత ఇన్స్పెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ రౌడీల పట్ల స్టీఫెన్ గారు దాని యాక్షన్ వేరే ఉంటుంది, చాలా వేరే. నక్సల్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉండేది సార్కు. ఎక్కడెక్కడో ఫారెస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా సార్కు వచ్చేది. అంటే ఆయన ఎక్కువగా మావోయిస్టుల పట్ల ఎక్కువగా అగ్రెసివ్ ఉండేవాడా, లేదా రౌడీల పట్ల ఎక్కువ ఉంటాడు? రెండిటికి కూడా ఉన్నాడు. ఇటు మావోయిజం కంట్రోల్ చేయడం, తర్వాత ఈ రౌడీజం కంట్రోల్ చేయడం. కౌన్సిలింగ్ చేసేది. ఒక రౌడీ ఎన్కౌంటర్ కూడా అయ్యాడు. అంటే ఆయన రౌడీల పట్ల ఎలా మాట్లాడతారండి? ఆయన ర్యాషియన్ ఉండేది. రౌడీల పట్ల ర్యాషియన్ ఉండేది. అంటే మర్యాదగా బాబు కూర్చోని ఉండేవా? దాని తర్వాత నేను పర్కాల్లోకి వెళ్ళేటప్పటికి మూమెంట్ తగ్గింది. అంత పీక్ మూమెంట్ లేదు. ఆ ఏరియా ఒకప్పుడు పర్కాల్ ఏరియా అని అంటే కూడా చాలా ఫెరోసియస్గా ఉండే ప్లేన్ ఏరియా దళాలు ఉండేవి. మేము వెళ్ళిన తర్వాత ఒక 1-2 ఇయర్స్లోనే ప్లేన్ ఏరియా దళాలు చాలా వరకు క్లోజ్ అయిపోయి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయినాయి. అంతా ఫారెస్ట్ ఏరియా. మేము అప్పుడు ఇక ఫారెస్ట్ ఏరియాలో మాకు ఇంత ఎక్స్పీరియన్స్లు వితౌట్ కమ్యూనికేషన్ సిస్టమ్తో తిరిగినటువంటి మూమెంట్లు ఉన్నాయి. తర్వాత కంపాస్ దిక్సూచిని పట్టుకొని తిరిగినటువంటి రోజులు ఉన్నాయి. తర్వాత అదేది మన GPS వచ్చిన తర్వాత చాలా మూమెంట్లు అయిపోయినాయి. ఇక GPS వచ్చిన తర్వాత ఇక మనం ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోయేటువంటి ఫారెస్ట్ లోపల శాటిలైట్ ఫోన్లు కూడా మాట్లాడేటువంటి మూమెంట్ కూడా చేసినాం. అప్పుడు గ్రౌండ్స్ తోటి వచ్చే శాటిలైట్ ఆ కాల్ ఎక్కడ దుబాయ్ వెళ్ళి దుబాయ్ నుంచి మళ్ళీ మనకు కనెక్ట్ అయ్యి వచ్చేది. అట్లాంటి మూమెంట్స్ కూడా ఉన్నాయి. తుపాకులు ట్రెడిషనల్ దగ్గర నుండి హైటెక్ వరకు వచ్చినాం. సో
సార్ పరకాల తర్వాత ఎక్కడికి వచ్చారు? పరకాల తర్వాత నేను రఘునాథ్పల్లికి వచ్చాను. ఓకే, వరంగల్ రఘునాథ్పల్లికి వచ్చాను. అది కూడా పరకాలు కూడా వరంగల్. వరంగల్ పోస్టింగ్ ఎస్ఐగా టోటల్గా వరంగల్ టోటల్గా వరంగల్. అప్పటికి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది మీకు? 2010లో ప్రమోషన్ వచ్చింది సిఐగా. రఘునాథ్పల్లి తర్వాత ప్రమోషన్? రఘునాథ్పల్లి నుండే ప్రమోషన్. ఓకే, రఘునాథ్పల్లి నుంచి ప్రమోషన్ వచ్చిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోయి ఓకే వరంగల్. అది కూడా వరంగల్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒక రకమైనటువంటి మంచి డిపార్ట్మెంట్. ఎందుకనంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద మానిటరింగ్ ఉంటుంది. ఎలాంటి అలిగేషన్స్ వచ్చినా దాని మీద ఎంక్వైరీ చేయాలి. మనం ఏసీబీ లాగా ట్రాప్ చేసి ఇలా పట్టేది కాదు. ఇదేంటంటే మనం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ మీద యాక్షన్ ఉంటుంది అన్నట్టు. ఉండేదండి రిపోర్ట్ మీద యాక్షన్, లేదంటే మీరు కట్ట పంపడం వరకైనా? ఉంటుంది. కొన్నిటికి ఉంటాయి. కొన్ని అది బయట గవర్నమెంట్ డిసిషన్ కదా, అది గవర్నమెంట్ డిసిషన్ ఏది తీసుకుంటే అది మనం ఏ రిపోర్ట్ పంపించినా గవర్నమెంట్ డిసిజన్. వరంగల్ తర్వాత విజిలెన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఐజీ ఏబి వెంకటేశ్వరరావు సార్ నాకు ఫస్ట్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ సారే మళ్ళీ నాకు అప్పుడు మా మిస్సెస్ కూడా జాబ్ చేస్తుంది. ఆమె బాయిలర్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. ఆమెకు కూడా వరంగల్లోనే ఉంటే సార్ నాకు ఎక్కడైనా కానీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు ఇక్కడే ఇవన్నీ అంటే, లేదు వరంగల్ అడ్జస్ట్ కాకపోతే ఖమ్మం జిల్లాకి వెళ్ళాలి అని అంటే, ఏదైనా సరే సార్ నాకు వరంగల్ ఇవ్వండి అంటే ఏం చేసింది చివరికి మనుగూరు వేసాను పోస్టింగ్. మనుగూరు కూడా అలాంటి పోస్టింగ్. కానీ అప్పుడు తగ్గినట్లుంది కదండి. అటు స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ఖమ్మం జిల్లా షెల్టర్ జోన్ ఉండేది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇదంతా పెద్ద ఎంత మూమెంట్ ఉందో అంత మూమెంట్ అప్పుడు అక్కడ షెల్టర్ ఉండేది అదంతా. కానీ మనుగూరులో మూమెంట్ ఉంది. మనుగూరు అంటే మీకు మళ్ళీ తాడ్వాయి అదే రోడ్ ఇక. అయితే మనుగూరు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఒక కోల్ మైన్ ఏరియా. మళ్ళీ కోల్ మైన్లో ఒక రకంగా ఉంటుంది ఆ జాబ్ అంతా. అక్కడి పబ్లిక్ కూడా చాలా మంచిగా మమేకం అయిపోయారు. అక్కడే ఉన్నాయి మేబీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు లేవు. అక్కడ అప్పటికి కొంచెం తగ్గుముఖం పట్టింది. అవతల పక్కకు పోయింది, గోదావరి అవతలికి వెళ్ళిపోయి ఫారెస్ట్లో చర్ల, వెంకటాపూర్ అటుంది. ఇక అక్కడ అయిపోయిన తర్వాత నాకు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది 2014లో. అప్పుడు ఇవన్నీ మళ్ళీ పోస్టింగ్లు చేంజ్ అయితే షానవాజ్ కాసిం సార్ ఎస్పీగా ఉండే. నన్ను మాట్లాడి, నరసయ్య నువ్వు మరి ఎటన్నా వెళ్తున్నావా వరంగల్ అటు ఇటు అని అంటే, నేను ఎక్కడికైనా ప్రయత్నాలు చేస్తున్నావు అంటే, నేను ఎక్కడికి ప్రయత్నం చేయలేదని అంటే, మరి ఏడుగుల బయ్యారంలో ఉండు అని చెప్తే మంచిది సార్ అని చెప్పిన. సార్ మళ్ళీ పోస్టింగ్ ఏడుగుల బయ్యారం, మనుగూరు పక్కకి. అది సర్కిల్. ఏడుగుల మనుగూరు ఏమో SHO ఉండే ఇన్స్పెక్టరు, ఇదేమో సర్కిల్. దానికి కరకగూడెం, ఏడుగుల బయ్యారం 2 పోలీస్ స్టేషన్లు ఉండే. కరకగూడెం అంటే పోలీస్ స్టేషన్ అటాక్ అయింది 96లో అటాక్ అయింది అప్పుడు. అది ఆ పోలీస్ స్టేషన్ కూడా ఉండే. మూమెంట్స్ ఉండేది బాగానే అక్కడ. కరగూడెం ఏరియాలో కూడా మూమెంట్స్ బాగుండేది. సార్ మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు, తాడ్వాయి లాంటి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. అక్కడ మీకు మామూలు టైమే దొరకదు, పడుకోవడానికి ఉండదు. అంత తాడ్వాయి, పసరా ఈ ప్రాంతంలో పనిచేసిన మీకు లవ్ అఫేర్ స్టార్ట్ అయ్యింది. నేను ఈ అంత టైం దొరికిందా మీకు? పోలీసులోకి వచ్చే ముందు నేను దీనికంటే ముందు గ్రూప్ 2B ఒకటి సెలెక్ట్ అయ్యాను. అప్పటికి SI ఇంటర్వ్యూ అది ఇదన్నీ చేశాను. చేసిన తర్వాత అది కన్ఫామ్ కాదు కదా అని ఆ టైం లోపల గ్రూప్ 2B రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో జూనియర్ అసిస్టెంట్గా పోస్టింగ్ వచ్చి డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ డిపార్ట్మెంట్ పోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా. నేను వచ్చేటప్పటికి తను మా మిస్సెస్ కూడా అందులోనే జాబ్ చేస్తుంది. నేను ఒక 6 monthsే జాబ్ చేశాను అందులో. ఎక్కువ రోజు చేయాలి. తర్వాత 6 నెలల్లోనే ఇక ఇది సరే మాట్లాడుకుంటాను. తర్వాత ట్రైనింగ్ ఇక్కడే హైదరాబాద్లోనే. సరే అలానే మాట్లాడుకుంటూనే 6 years తర్వాత మిస్సెస్ సుజాత, ఆమె యాక్చువల్గా నేటివ్ గుంటూరు. ఆమె ఇక్కడ అప్పుడు ఇదంతా కంబైన్డ్ AP కాబట్టి జాబ్ ఇక్కడ హెడ్ క్వార్టర్ జాబ్ కాబట్టి ఇక్కడే చేసింది. ఇక తను పాపము ఇబ్బందులు పడ్డది. నాకు ఏంటంటే నాకు దాని తర్వాత పోస్టింగ్ అటు తాడ్వాయి పసరా ఫారెస్టులలోకి వెళ్ళిన తర్వాత ఆ క్వార్టర్స్లలో ఉండడం, తను ఇక్కడ జాబ్ చేయడం, ఇక్కడ నుంచి తర్వాత కొన్నిసార్లు
అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. మీరు అదొక్కటే ఆలోచించారు కానీ ఆవిడ గొప్పతనాలు 2 ఉంటాయండి. ప్రతి పోలీస్ ఆఫీసర్ యొక్క భార్యకి అందులో పర్టికులర్గా ఆ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఏ రోజైనా చెడు వార్త వినబడితే ముందు వాళ్ళు చూసేది టెన్షన్, రోజు టెన్షన్ ఒకటి. మీరు మీలాంటి వాళ్ళు అక్కడ హ్యాపీగా పనిచేస్తున్నారు అంటే మీ పిల్లలు ఎదిగారంటే కారణం ఆవిడే. ఆవిడ సహకారంతోనే మేము ఉన్నాం. లేకపోతే మాకు 6 నెలల్లోనే మీరు ఆవిడ పడేశారా? అంటే అట్లా పడడం కాదుగా, 6 months లోపల. తర్వాత కంటిన్యూషన్ 1 year మేము ట్రైనింగ్ పీరియడ్లో కూడా మాట్లాడుకునే వాళ్ళం. ప్రపోజల్ ఎవరండి? ఇక తర్వాత నేనే చేశాను. తర్వాత తను ఎంత అనంటే మూమెంట్కి వెళ్తే మా కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, కంట్రోల్ రూమ్, వాళ్ళకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి, ఎక్కడైనా ఫైరింగ్ జరిగింది అని అంటే టెన్షన్, అలాంటి పరిస్థితులలో ఉండే. నేను ఒకవేళ నేను మూమెంట్కి వెళ్తున్నాను సడన్లీగా చెప్పేవాళ్ళు, మూమెంట్కి వెళ్తున్నాను అని అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచి లేకపోతే ఇక్కడికి హైదరాబాద్కు పంపించి నేను మూమెంట్కి వెళ్ళేవాళ్ళు. పిల్లలు ఏం చేస్తున్నారండి? పిల్లలు ఇప్పుడు పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తూ ఉన్నాడు, సివిఆర్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. చిన్న అబ్బాయి సిబిఐటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు, 2nd year ఇప్పుడు. అంటే మీరు ఆ మూమెంట్లో ఉన్నా, మీ జాబ్ చేస్తున్నా, వాళ్ళ పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారంటే ఆవిడే కారణం. అవును, పక్క ఆ గొప్పతనం మాత్రం అంటే మీదే. ఆవిడే కాదండి, జనరల్గా ప్రతి పోలీస్ ఆఫీసర్ భార్య మాత్రం గొప్ప వాళ్ళు. అవును అవును, ప్రతి ఆఫీసర్ తను తన ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఉద్యోగం చేస్తూ ఆవిడ. అంటే పిల్లలు వరంగల్లో ఉన్న రోజులు టెన్నిస్ ఆడేవాళ్ళు. పొద్దున్నే చిన్నప్పటి నుంచి 5 గంటలకి లేచి వాళ్ళని గ్రౌండ్కు తీసుకెళ్ళి, నేను ఇంకో దగ్గర ఉండేవాళ్ళం. తనే గ్రౌండ్కి తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ స్కూల్కి రెడీ చేసి స్కూల్కు పంపించి, సెలవులు వస్తే తను నా దగ్గరకు వచ్చి, నేను ఒక పోస్ట్లో నేను ఎక్కడో ఉండేవాడిని, తను హైదరాబాద్. కొంచెం పిల్లలు పెరిగేంత వరకు పరకాల రఘునాథ్పల్లి వరకు నాతోనే ఉన్నారు. అందరం ఎక్కడుంటే అక్కడే ఉన్నాము. రఘునాథ్పల్లి, వరంగల్లో విజిలెన్స్ వరకు ఉన్నాము. ఇక తర్వాత నేను బయటకు వెళ్ళాను. ఇక తన జాబ్ తను కంటిన్యూ చేసుకుంటూ పిల్లలను అది చేసుకుంటున్నాను. ఐడులవారం నుంచి కాజీపేట ట్రాఫిక్ వచ్చాను, వరంగల్. అటు దాని తర్వాత నక్సల్స్ ఇవన్నీ తర్వాత ట్రాఫిక్లోకి వచ్చాము. ట్రాఫిక్లోకి వచ్చి ట్రాఫిక్లో కూడా అన్ని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇవన్నీ ఇక్కడ సిటీలో ఏవైతే సిగ్నల్ సిస్టమ్ అప్పటికి అక్కడ పెద్దగా లేదు. సార్ వరంగల్లో మీరు ట్రాఫిక్లో ఎంతకాలం పనిచేశారు సార్? కాజీపేట 1.5 year చేసిన. 1.5 yearలో అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉందని మీరు అనిపించిందా? అనిపించలేదు. లేదు కదా, లేదు లేదు. వాళ్ళ రాంగ్ రూట్లో వస్తాడు, డ్రంక్ అండ్ డ్రైవ్, అసలు ఏంటి అంటే చదువుకున్నాడే ఎక్కువగా చేస్తుంటారు. అవును, మీకు ఎందుకు అంటే వాళ్ళ సైకాలజీ ఏమనిపించిందండి? వాళ్ళకు అంటే తెలిసి అనుకోవచ్చా, తెలియక అనుకోవచ్చా, మేనేజ్ చేసి తెలియక, ఒకటి యాక్ట్ చట్టాల గురించి పూర్తిగా అవగాహన లేక, ఒకటి ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియక, ఒకటి కొందరేమో తెలిసిన తర్వాత ఏమవుతుందిలే అనేటువంటి భావనతోటి పోయేవాళ్ళు. సార్ ట్రాఫిక్లో 3 ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్. ఈ మూడిట్లో ఏది ఎక్కువగా చేస్తే ప్రజల అవగాహన వస్తుంది? ఎడ్యుకేషన్ చేయమంటారా, ఎన్ఫోర్స్మెంట్ చేయమంటారా? ఎడ్యుకేషన్తో పాటు ఎన్ఫోర్స్ చేయాలి. ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రోడ్ నేరోస్, ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో మనకు డైవర్షన్లు కానీ లేకపోతే బాటిల్ నెక్లు అవన్నీ చేయడం. ఇంజనీరింగ్ కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలు ఉంటాయి, అక్కడ యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవడం లోపల మెయిన్గా పాత్ర ఇంజనీరింగ్దే ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. వాళ్ళని అందుకే కౌన్సిలింగ్లు చేసే వాళ్ళని ఎక్కడెక్కడ పెట్టి కౌన్సిలింగ్ చేసి తర్వాత ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్ తీసుకొచ్చాము అక్కడ. ఆ టైం లోపలనే సిగ్నల్స్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టడము, స్పీడ్ గన్ వచ్చింది అప్పుడే, స్పీడ్ గన్ తోటి ఫైన్లు వేయడము, కొద్దిగా ఎక్కువగా ఫైన్లు పడడము, కౌన్సిలింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ని పట్టుకున్నప్పుడు కన్విక్షన్లు కూడా రావడం. 1 రోజు 2 రోజులు పక్కా జైలుకు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయన్నట్టు కొంతమందిని. దాంతో అవగాహన తీసుకొచ్చేసేస్తే కొద్దిగా మార్పు వచ్చింది. అయినా మీరు అప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ట్రాఫిక్ అంటే చేయకపోయినా కాజీపేట ట్రాఫిక్ చేశారు. ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ అక్కడ పాయింట్లో ఉన్నారంటే రాంగ్ రూట్లో వచ్చేవాడు కాదు.
పోలీసులు ఉన్నారని భయంతో వెనక్కి వెళ్ళాడు, ఒకవేళ దొరికినా మీరు డిటైన్ చేసేవారు. అవును. కానీ ఇప్పుడు పోలీసులు ఉంటుండగా కూడా వాడు రాంగ్ రూట్ ఎందుకు వస్తున్నాడండి? అంటే వాడికి భరోసా ఎక్కువైందా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి? ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి అయితే ఏమవుతుంది, ఏదో కేసు పెడతారు, ఫైన్ వేస్తారు. ఫైన్ ఇప్పుడు డబ్బును లెక్క చేయట్లేదు జనాలు. ఏమవుతుంది, ఫైన్ వేసుకుంటాడు, వేసుకొని నేను తొందరగా వెళ్ళిపోవాలి. కానీ వాడు తొందర రావడం వల్ల దానివల్ల ఆపోజిట్ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి యాక్సిడెంట్ జరిగి కుటుంబాలే కొలాప్స్ అయిపోతాయి. వాడైనా వచ్చు, వీడైనా వచ్చు కదా, ఎవరైనా కావచ్చు. మరి ఎందుకంటే ఆ మాత్రం అవగాహన ఉంటుందా? వాళ్ళకు ఎంత చేసినా కూడా కావట్లేదు. పబ్లిక్లోనే రావాలి. అది పబ్లిక్లో వచ్చినప్పుడే మారుతుంది. అది దానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీరు చాలా విషయాల మూలాలకు వెళ్ళారు కదా మీరు. దానికి ఎందుకంటే మామూలుగా వ్యక్తిగత కక్షలతో చనిపోయే వాళ్ళకన్నా రోడ్డు ప్రమాదాలతోనే యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళే చాలా మంది ఉంటారు. అన్యాయంగా చనిపోతున్నారు. దానికి ఇంకా ట్రాఫిక్ కొంచెం ఫోర్స్ను పెంచాలి, ఇంజనీరింగ్ సిస్టమ్ని బాగు చేసి. ఇప్పుడు మనకు అవి కొన్ని జంక్షన్లు వచ్చిన దగ్గర 4 ways ఉంటాయి. 4 లైన్ల దగ్గర ఉండేటప్పుడు కూడా, లేకపోతే ఎదురెదురు రోడ్డు, చిన్న రోడ్ డివైడర్ దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు యూటర్న్లు తీసుకునే సిస్టమ్ ఉంటే కొంచెం రెగ్యులేట్ అవుతుంది. యూటర్న్ కూడా రావట్లేదు కదా వీళ్ళు. అదే అంత దూరం ఆకెందుకు వెళ్తా అంటాడు. అది కొంచెం వరకు చేయొచ్చు. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసి దాని రూల్స్ పాటించేలాగా చేయాలి. అప్పుడే చేంజ్ చేసేస్తారు. ఓకే. కాజీపేట తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ పాత ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లు ఎక్కడెక్కడ, అప్పుడు ఇక కొద్దిగా పొలిటికల్గా నడుస్తూ ఉన్నాయి పోస్టింగ్ల విషయం లోపల. అలా నడుస్తున్న టైం లోపల ఆఫీసర్స్ మళ్ళీ ఎక్స్ట్రీమిజం బాగా కొంచెం మళ్ళీ వస్తూ ఉన్నది అనే ఉద్దేశంతో ఎవరెవరు ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అని తీసి ఎస్ఐబి ఆఫీసర్స్ ద్వారా మహదేవ్పూర్ పంపడం జరిగింది. వాళ్ళని నాకు తెలియకుండా నా పోస్టింగ్ నీకు ట్రాన్స్ఫర్ అయ్యిందంటే నాకెందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను నేను. లేదు మహదేవ్పూర్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా తెలియదు నాకు. అంటే మీరు 3 జిల్లాలు చేశారు. మహదేవ్పూర్ వెళ్ళాను. మళ్ళీ మహదేవ్పూర్లో కూడా 1.5 year చేశాను. అక్కడ మంచి వింత ఇక అంటే కరోనా వచ్చింది ఆ టైం లోపల. మళ్ళీ అది కూడా 3 రాష్ట్రాలకు బార్డర్ ఉన్నటువంటి సర్కిల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ పల్లిమెల మండల్, దమ్మూర్ అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఇంద్రావతి నది వస్తుంది, గోదావరి నదిలో కలుస్తుంది. అది 3 స్టేట్లకు ఉన్నటువంటిది. దళం ఎప్పుడైనా కానీ అటు ఇటు మూమెంట్ చేసేది కూడా అక్కడ ఆ ఏరియాలోనే ఎక్కువగా. ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినా కూడా, యాక్సిడెంట్ అది ఏమన్నా జరిగినా కూడా ఆ ఏరియా నుంచే. అంటే మీరు ఉన్న టైంలో ఏమైనా జరిగాయి అక్కడ? ఒక్క ఫైరింగ్ జరిగింది మహదేవ్పూర్కు దగ్గరలోనే, పెద్దంపేట అనే విలేజ్ ఉంటుంది. మూమెంట్గా వచ్చింది, ఫైరింగ్ జరిగింది, కానీ ఎవరికి క్యాజువాలిటీ కాలేదు. కిట్ బ్యాగ్స్ అవి దొరికినాయి. ఎంతకాలం 2 years చేశారు? అది 1.5 year. తర్వాత ప్రమోషన్ వచ్చింది డిఎస్పీ. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అక్కడే. ఏంటంటే వలస కూలీలటువంటిది బాగా తెలిసింది అక్కడే. మనం అనుకునే వాళ్ళం వలస కూలీలు. కరోనా టైం లోపల మొత్తం లాక్డౌన్ అయిపోయి ఎక్కడోళ్ళని అక్కడ పోనీయకుండా చెయ్యాలి అని అంటే కాళేశ్వరం దగ్గర బోర్డర్ చెక్ పోస్ట్ ఉండేది స్టేట్కు. ఆ బ్రిడ్జ్ ఉండేది. కొన్ని కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి లేబర్, యూపీ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి కూడా షార్ట్ కట్ వాళ్ళు మ్యాప్లు పెట్టుకొని వస్తే అటు షార్ట్ కట్ చూపెడతా ఉంటుంటే అక్కడ మేము ఆపేసే వాళ్ళని ఇంకో స్టేట్లోకి పోనీయడానికి లేదు. రైల్వే ట్రాక్ మీద నడుచుకుని వచ్చేవారు కదండి. అదే అలా ఉండేది. వీళ్ళ ఈ మెయిన్ రోడ్ల మీద వేసుకొని నడుచుకుంటూ ఇక్కడ నుంచి 200 kilometers నడిచేవాళ్ళు. ఇంకా అవతల 200 kilometers నడుచుకుంటూ పోవడానికి. అట్లా వచ్చిన వాళ్ళని ఆపి వాళ్ళకు షెల్టర్లు ప్రొవైడ్ చేసి, ఫుడ్ అరేంజ్ చేసి, అన్నీ చేసి అలా ఉంచినట్టు. అప్పుడు చూసాము వందల 1000 మందిని. వలస కూలీలు అంటే ఇలా ఉంటుందా, ఏదో పేరుకు వినేవాళ్ళం అనేటువంటిది. దాని తర్వాత ఇక డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. అక్కడే ఒక మీ సర్వీస్లో ఒకటి తాడ్వాయిలో ఆదివాసులను చూశారు, 2 వలస కూలీలను చూసాం. వలస కూలీలను. తర్వాత డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఒక 1 year, దాదాపుగా ఒక 1 year భూపాలపల్లి ఎస్పీ అటాచ్లోనే ఉన్నాము. ఇక అక్కడ ఇక రెగ్యులర్గా ఏమన్నా అవసరాలు ఉన్నా చూసేది. దాని తర్వాత రైల్వే పోస్ట్ ఇచ్చారు, సికింద్రాబాద్ రైల్వే.
ఈ రైల్వేకి వచ్చిన తర్వాత ఇది ఒక రకమైన సర్వీస్ ఉంది. సర్వీస్ ఇది మంచి మంచి సర్వీస్ ఇది. ఎందుకంటే ట్రైన్లలో ఎక్కడి నుంచో ఎక్కడికి ఒక ఇండియాలో ఉన్న ఆల్ ఓవర్ ఇండియాలో నుంచి ఉన్న స్టేట్లో నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ ఇక్కడికి కనెక్టివిటీ ఉంది. పాపం వస్తూ ఉంటుంటారు ఈ ప్రయాణికులంతా. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినవి చాలా వరకు డెత్తులు చూశాను. ఇక్కడ నేను నా సర్వీస్లో చూడనని డెత్తులు చూశాను. ప్రతి నెల ఒక 20-25 మెంబర్సు సూసైడ్ కానీ, యాక్సిడెంట్ కానీ, న్యాచురల్ డెత్తులు కానీ ప్లాట్ఫామ్ల మీద చనిపోతుంటారు. ట్రైన్లలో కూర్చొని వచ్చి చనిపోతూ ఉంటుంటారు. తర్వాత ట్రాక్ దాటుతూ చనిపోతుంటారు. ట్రైన్ ట్రావెలింగ్ చేస్తూ పడిపోయి చనిపోతుంటారు ఆ డోర్ల దగ్గర కూర్చొని. కావాలని సూసైడ్ చేసుకుంటారు. ఇన్ని రకాల డెత్తులు. నేను నా సర్వీస్లో అక్కడ ఏదో నెలకు ఒకట సంవత్సరానికి 2-3 అలా చూసే వాళ్ళని సూసైడ్ చేసుకున్నారు, అది ఇది మర్డర్లని అని. ఇక్కడ ఇన్ని రకాల డెత్తులు చూసాను. చాలా బాధ అనిపిస్తుంటుంది. కొందరు ఐడెంటిఫై కారు, కొందరు ఐడెంటిఫై అవుతారు. ఐడెంటిఫై కానోళ్ళ కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము అదర్ స్టేట్స్ అక్కడ ఇక్కడ ఉండండి. ఎందుకనంటే వాడు చనిపోయినటువంటి మనిషి చనిపోలేదు, ఇంకా నా కొడుకు ఎక్కడో బతికే ఉన్నాడు, నా భర్త ఎక్కడో బతికే ఉంది, నా భార్య ఎక్కడో ఉంది, నా బిడ్డ ఎక్కడో ఉంది అనేటువంటి భ్రమలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళను ఆ భ్రమలో నుంచి చేయాలని మా ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటుంటాం, డిటెక్ట్ ఏది వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కోసం. కానీ కొన్ని ఐడెంటిఫై కావు. సార్ రైల్వేలో ఎక్కువ అపవాదం ఏంటంటే స్నాచింగ్లు, అటెన్షన్ డైవర్షన్లు ఎక్కువ జరుగుతుంటాయి. వాడు ప్రయాణికుడిగా నటిస్తుంటాడు, వాళ్ళు కొట్టేస్తుంటాడు, లేదా వాళ్ళతో తిరుగుతుంటాడు, బ్యాగ్ పట్టుకు దిగిపోతుంటాడు, లేదా ట్రైన్లో ముందు కూర్చుంటుంటే ఒకటి సెల్ ఫోన్ కొడతాడు, తీసుకుంటాడు. రకరకాల క్రైమ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాంటి మీకున్న జ్యుడిషియల్లో ఎక్కువ ఏమో ఏది జరుగుతుంటాయండి? ఎక్కువగా బ్యాగ్ లిఫ్టింగులు, జిప్ ఆపరేషన్లు. వాళ్ళు ప్రయాణికులు నడుచుకుంటూనే ఆ బ్యాగులో ఉన్న జిప్ ఓపెన్ చేసేసేసి అందులో ఏవో పట్టుకొని, వాడి అదృష్టానికి కరెక్ట్గా మరి వాడు పర్సన్ ఐడెంటిఫై చేస్తాడా ఏంటది వాడికి అందులోనే ఉన్నదని ఎలా తెలుస్తుందో తెలియదు. కానీ ఆ జిప్లో నుంచి ఏదన్నా చిన్న పర్సులు లోపలికి పట్టుకొని పోయిందంటే అందులో ఏదో గోల్డ్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది. ఆ జిప్ ఎన్ని రకాలు ఉన్నాయని అంటే స్నాచింగ్లు ఒకటి, అంటే మనము మెడలో నుంచి లాక్కుపోవడము, చైన్లు గోల్డ్ అది ఒకటి. తర్వాత సెల్ ఫోన్లు లాక్కుపోవడం ఒకటి. డోర్లలో నిలబడుతుంటే అవుట్స్కట్స్లో వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక కర్రతో అలా కొట్టేసేసి అని చేతిలో ఉన్నాయి పడిపోతే తీసుకొని వెళ్ళిపోయే అఫెన్స్లు ఒకటి. దానికి ఎక్కువగా అఫెండర్లను చూసింది ఏంటంటే డ్రింకర్స్, బాగా ఏదో గాంజా తాగడం కానీ, లేకపోతే వైట్నర్ తాగడం కానీ, లేకపోతే ఇంకా అందులో రకరకాలుగా ఉన్నాయి. అదంతా అలాంటి మత్తు మందుల్లో తాగి తిరుగుతూ ఉన్న వాళ్ళే ఎక్కువగా మనకు అఫెండర్స్ కనబడతా ఉన్నారు. లావారీస్ అంటాం కదా, వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. ఇక కొంతమంది ప్రొఫెషనల్ అఫెండర్స్ ఉన్నారు, గ్యాంగులు, అవి చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంటాయి అక్కడ. సార్ మీరు చెప్పిన 3 కాకుండా ఇంకా వేరే తరహా నేరాలు జరుగుతుంటాయి సికింద్రాబాద్లో? ఇంకా బ్యాగ్ లిఫ్టింగ్లు ఉంటాయి. పడుకుంటారు, పడుకుని వాళ్ళు నైట్లో ఉంటున్నారంటే పక్కకు పెట్టినటువంటి బ్యాగులు వెళ్ళిపోతూ ఉంటారు ఒకటి. తర్వాత ఒకటి నాకు వచ్చిన తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే ఒక ఈ చాక్లెట్స్, తర్వాత ఈ మన పల్లి పట్టీలు, కాజు ఇలాంటి వాటిలలో కూడా కొంచెం మత్తుమందు లాంటిది కొంచెం కలిపి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఇస్తారు తీసుకోమని ఇచ్చేసిన తర్వాత వీళ్ళేమో మంచిగా తింటూ ఉంటుంటారు, వాళ్ళకేమో అదొకటి ఇచ్చేసే కానీ వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు. అట్లా ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. దొరికారు. కాకుండా తర్వాత ట్రైన్ వచ్చింది, జనరల్ బోగీలో ఎక్కుతున్నప్పుడు లేదా మెయిన్ రిజర్వేషన్ బోగీలో ఒకేసారి గుంపుగా వెళ్తున్నప్పుడు గుంపుగా ఏం చేస్తారంటే అప్పుడు గ్యాంగ్ ఉంటుంది, నలుగురు ఉంటే ముందు 2 ఎక్కిపోతారు, ఆ డోర్లో అడ్డంగా నిలబడతారు, వీళ్ళంతా నెట్టుకుంటూ ఉంటుంటారు, వెనక ఇంకో 2-3 ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. అటువంటి దొరుకుతుంటారు మీకు? దొరికారు, అలాంటి వాళ్ళు కూడా దొరికారు, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. అచ్చా సార్, ఇది కాకుండా ఎక్కడో ట్రైన్ బయలుదేరుతారు, ఎక్కడో ఎక్కుతారు, ఉదయం రాత్రి పడుకుంటారు, ఉదయం సికింద్రాబాద్ లెగ్గానే వాళ్ళకున్న లగేజ్లో ఏదో మిస్ అవుతుంది.
మీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు, మీ వాళ్ళేమో ఇక్కడ తీసుకుంటారా లేదు ఎక్కడ బయలుదేరో అక్కడే అంటారు? ఎక్కడ అట్లా లేదు, ఎక్కడ వాళ్ళది ఎక్కడ పోయినా కూడా డెస్టినేషన్ పాయింట్ మన దగ్గర వచ్చి దిగి మన దగ్గరకు వచ్చిందని అంటే నువ్వు ఎక్కడ చూసుకున్నావు, ఎక్కడన్నా ఏదన్నా కంప్లైంట్ 139కు కాల్ చేస్తుంటారు వాళ్ళు, లేకపోతే టీటీకి చెప్తారు, లేకపోతే ఆర్పిఎఫ్ఓలోకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎక్కడ జరిగింది ఏంటి అనేది. వీడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడో బల్లార్షాలో జరిగింది, లేకపోతే నాగ్పూర్లో జరిగింది, భోపాల్లో జరిగింది అని అనుకున్నా కూడా ఆ ట్రైన్ ఎక్కడ ఆగుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ పిటిషన్ ఇచ్చేసేస్తే మేము 0 ఎఫ్ఐఆర్ చేసి కన్సర్న్లకు అదే రోజు ఇంటిమేషన్ ఇస్తాం. అంటే అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఢిల్లీలో ట్రైన్ ఎక్కారు, ఆయన జర్నీ చేస్తున్నాడు, ఇక్కడ ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ వస్తుంది 6 o'clockకి, అప్పుడు చూసుకున్నాడు, ఇక్కడికి వచ్చే చూసుకున్నాడు అనుకోండి మేమే కేసు రిజిస్టర్ చేసి ఏ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ లేదు మేమే చేస్తాం ఇన్వెస్టిగేషన్ మేము. ఎందుకనంటే అతనికి ఎక్కడ పోయిందో తెలియదు, పోయిన ప్లేస్ తెలిస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, మీరు ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా చేస్తామని అంటే కనీసం పాత అఫెండర్స్ ఎవరున్నారు, ఆ రూట్లో తిరిగే అఫెండర్స్ ఎవరున్నారు, అంతకు ముందు ఏమన్నా అక్కడ ఆ ఏరియాలో జరిగినాయా, పాత ప్రొఫైల్ అవి తీసి ఆ టైప్లో తీస్తే మనకు కొంచెం తక్కువ డిటెక్ట్ అవుతుంటాయి. అలాంటివి మన దగ్గర జరిగినవి మాత్రం ఎక్కువ డిటెక్ట్ అవుతుంటాయి మనకి, ఎందుకంటే సీసీ ఫుటేజ్లు అవి ఉంటాయి కదా, వాటి వల్ల మనకు కొంచెం తొందరగా డిటెక్ట్ అవుతాయి. ఎక్కడో పోయి ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ డిటెక్ట్ అవుతా ఉంటుంది. కొంతమంది గ్యాంగ్స్ యూపీ, బీహార్ లేదంటే మధ్యప్రదేశ్ లాంటి గ్యాంగ్స్ ట్రైన్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ కూడా కొడుతుంటారు. అది ఎలా జరుగుతుంటాయంటే వాళ్ళు ఎలా మీరు పట్టుకుంటారు? వాళ్ళు మనకు ఒకవేళ సెల్ ఫోన్లు అవి ఇవి ఏమన్నా పోతే ఇమీడియట్లీగా సెల్ ఫోన్ లొకేషన్స్ అలాంటివి తీసుకొని కాల్ డాటా పెట్టి అది ఎక్కడుందని చూసి ఆ టైం లోపల కాల్ డంప్ ఒకటి తీస్తాం. ఆ టైం లోపల ఎవరు ఏమైనా సస్పెక్ట్ నెంబర్స్ ఏమన్నా వచ్చినాయా, పాత గ్యాంగులు ఉన్నోళ్ళు వాడేమన్నా మెయింటైన్ చేసినటువంటి ఫోన్ నెంబర్ ఉందా, అలాంటివి చూసి తీస్తూ ఉంటుంటాం. ఆ విధంగా దొరికారండి ఎవరండి? దొరికిరు ఓకే, పోయి యూపీ తర్వాత మహారాష్ట్ర, ఎంపీ అటు పోయి కూడా రికవరీలు కూడా చేసుకొచ్చేసేసి. ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కొంతమంది చీరలు అమ్ముతామని లేదని స్టీల్ సామాన్లు అమ్ముతామంటూ తిరుగుతూ వాళ్ళే జిమ్కి చేస్తూ పాసింజర్ మోసం చేస్తుంటారు. అటువంటి కేసులు ఉన్నాయి మీకు? వాళ్ళు చేసినటువంటి జిమ్మిక్కులు అయితే ఇప్పటి వరకు అయితే మనకు రాలేదు, కాకపోతే ఉంటాయి, జరుగుతుంటాయి. స్టేషన్ బయట పడుకున్న వాళ్ళ పక్కన కూడా పడుకుని నటిస్తూ మోసాలు చేస్తున్న సంగతి ఉంటాయి, అలాంటివి ఉన్నాయి. అవి కూడా మనకు సీసీ ఫుటేజ్లే మెయిన్గా ఉపయోగపడుతున్నాయి. తర్వాత సార్, సికింద్రాబాద్ స్టేషన్ అనగానే మీరు చెప్తున్నట్టుగా దేశంలో అన్ని ప్రాంతాలే కనెక్టెడ్ ఉంది కాబట్టి ఎక్కువగా గాంజా సప్లై అవుతుంటుంది. ఆ గాంజాయి స్మగ్లర్స్ మీద మీరు ఎలా ఫోకస్ చేస్తారు, వాళ్ళు ఎలాగ మీరు? మనకు మెయిన్గా అది ఎక్కడి నుంచి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది ట్రైన్లు ఐడెంటిఫై చేసుకుంటుంటాం. మెయిన్గా మనకు కోనార్క్, ముంబై ఎల్టీటీ, వైజాగ్ రూట్లో వచ్చేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఎక్కువగా మనకు ఇప్పటి వరకు ఎక్కువగా ఐడెంటిఫై అయ్యి దొరికిందంతా బాంబే పోయేటువంటి ట్రైన్లలోనే దొరికింది. మనకు కోనార్క్లో దాదాపు రెగ్యులర్గా చెక్కింగ్ ఉంటుంటుంది. ఎక్కడనో మా రైల్వే ట్రాక్లలో ఎక్కడనో ఒక దగ్గర కంపల్సరీగా 3-4 రోజులకు ఒక కేసు అన్నా అవుతుంది గాంజాయి. ఆ ట్రైను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఈస్ట్ కోస్టు, కోనార్క్, ముంబై ఎల్టీటీ, పలక్నామా, విశాఖ, ఇలాంటి కాచిగూడ, విశాఖ ఇలాంటి ట్రైన్లలో కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి చెక్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మాకు ఖమ్మం పోలీసు ఉన్నారు, వాళ్ళు విజయవాడ పోయి విజయవాడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తారు. ఒక ఖమ్మం వాళ్ళు వరంగల్ దాకా చెక్ చేస్తుంటారు, వరంగల్ వాళ్ళు మా వాళ్ళు ఇక్కడ దాకా చేసుకుంటూ వస్తారు. ఓసారి మా వాళ్ళు అక్కడ పోయి అక్కడ నుంచి ఇక్కడ దాకా చెక్ చేసుకొస్తారు. కొన్ని టైంలో ఇక్కడ ప్లాట్ఫామ్ల మీద కూడా చెక్ చేస్తాం, వాడు వేరే ఒక ట్రైన్ వచ్చేసి కనెక్టివిటీ ట్రైన్ కోసం దిగిపోతాడు. అట్లా కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎలక్షన్కి రోడ్డు మీద పట్టుకుంటే పోలీసులు తిరుగుతారని ట్రైన్లోనే మూవ్ చేస్తుంటారు హవాలా డబ్బులు, అటువంటి దొరుకుతుంటాయి. వాటి ఉన్నాయి, వాటి కోసం కూడా ఇప్పుడు స్పెషల్ టీములు ఫామ్ చేసి చెక్కింగ్లు ముమ్మరంగా నడుస్తున్నాయి. క్యాష్ గురించి కానీ, తర్వాత ఏదన్నా పంచేటువంటి ఆర్టికల్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి కానీ, తర్వాత లిక్కరు వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి స్పెషల్ టీములు తయారు చేసి ఆపరేట్ నడుస్తుంది. ఓకే, కానీ రైల్వేలో డబ్బులు పోయినా బంగారం పోయినా దొరకదు అనేది ఒక అపవాదం ఉంది, వాస్తవం అంటారండి? అది 100% వాస్తవం కాదు, ఒక 50% చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడో పోయింది ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఇక్కడ మేము చేస్తూ ఉంటుంటే మాకు అక్కడి కనెక్టివిటీ దొరకకపోవడం వల్ల ఆ కేసు డిటెక్ట్ కాదు. కానీ ఇప్పుడు పబ్లిక్ కొంచెం నమ్మకం వచ్చింది,
ఎందుకనంటే సీసీ కెమెరాల ద్వారా కొంచెం తొందరగానే డిటెక్ట్ మనకు దొరుకుతూ ఉన్నాయి. ఎట్లా అంటే ఇక అసలు రాదు అనేటువంటి పూర్తి కాన్ఫిడెన్స్ వదిలిపెట్టినవి కాకుండా ఇప్పటికి కూడా కొన్ని వస్తూ ఉంటుంటారు. సార్ పోలీస్ డ్యూటీ చేస్తున్నారు, కానీ పబ్లిక్ వైపు నుంచి అంటే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రైన్లో వస్తున్నప్పుడు కానీ, జర్నీ చేస్తున్నప్పుడు కానీ, రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు కానీ? ఎందుకంటే వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో. మేము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా స్టేషన్లలో అనౌన్స్మెంట్ కూడా చేయిస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి, విలువైనటువంటి వస్తువులు ప్రయాణాలలో ఎక్కువగా తీసుకొచ్చుకోవద్దు, తెచ్చుకున్నా కూడా జాగ్రత్తగా ఉండండి, బ్యాగులు పెట్టేసేసి ఫోన్లు ఛార్జింగ్లు పెట్టేసేసేసి ల్యాప్టాప్లు బ్యాగులు అక్కడ పడేసేసేసి అటుపోయి ఇటుపోయి తిరిగి అక్కడ మళ్ళీ లేటుగా వస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, ఏ వస్తువులు ఉన్న విలువైన వస్తువులు ముఖ్యంగా ఎక్కువ విలువైనవి తీసుకురావద్దు, అది అవసరం ఉన్నా లేకున్నా పట్టుకుపోతూ ఉంటుంటారు. అట్లాంటివి చేయకండి. క్యాష్ ఎక్కువగా తీసుకుపోవద్దు, మీరు అదంతా ఐడెంటిఫై అవుతూ ఉంటుంటుంది క్యాష్ ఉంటే. కాబట్టి ఎక్కువ బ్యాంకులు ఇప్పుడంతా సెల్ ఫోన్ ఆపరేటర్లు, ఫోన్పేలు అవి ఇవే నడుస్తున్నాయి, గూగుల్ పే, బ్యాంకు ట్రాన్సాక్షన్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫరింగ్లే నడుస్తూ ఉన్నాయి. అలా చేసేసుకుని తప్ప ఎక్కువగా క్యాష్ను కూడా చేయొద్దు అనేటువంటిది అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటుంటాం. ప్లాట్ఫామ్ల మీద కూడా చెప్తూ ఉంటుంటాము. ఇప్పుడు ట్రైన్లో ప్రయాణికులకి తోటి ప్రయాణికుడు ఏదైనా పదార్థం ఇస్తే తీసుకోవద్దని చెప్తాను. ఎవరైతే తెలియని పర్సన్ ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా కూడా తీసుకోవద్దు, ముందు అనుమానించండి అని అనౌన్స్ చేస్తూ ఉంటుంటాం. మా వాళ్ళు ట్రైన్ పెట్రోలింగ్ చేస్తుంటారు, వాళ్ళని కూడా చెప్పిస్తుంటాం. మీకు ఎక్కడన్నా ఇప్పుడు సమ్మర్ టైం లోపల ఎక్కువ కిటికీలు ఓపెన్ చేసేసి పడుకుంటా ఉంటాం. ఎక్కడన్నా స్టేషన్ దగ్గర ఆగిన కాడ స్నాచింగ్లు జరిగే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళని కూడా మీకేమన్నా ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మంగళసూత్రాలు, చైన్లు అవన్నీ తీసి బ్యాగులో వేసుకుంటున్నారు. దొంగలకు వీళ్ళు ఇదేం బంగారం లేదు అని అంటే ఏదో బ్యాగులో పెట్టిండి అనేటువంటి ఆలోచనతోటి మెసేజ్ పోయి ఆ బ్యాగులో వాళ్ళు మెడలో వేసుకుంటేనే సేఫ్గా ఉంటున్నాయి. ఎలా? ఎందుకంటే మెడకు ఏదైనా నువ్వు డ్రెస్ వేసుకున్న తర్వాత ఏదైనా వేసుకోవచ్చు, చేయొచ్చు, నువ్వు పడుకుంటావు. నీ ట్రైన్లో లాక్కుపోయే అవకాశాలు చాలా తక్కువ. అంటే సాధారణంగా ఖమ్మం లేదంటే కొన్ని గుంతకల్లు, అంటే గుంతకల్లు కదా ఖమ్మం, ఈ బెల్ట్లో ట్రైన్ స్లో అయినప్పుడు కిటికీ పక్కన ఒకడు బెండి ఇంకొకటి పైన నిల్చొని స్నాచింగ్లు చేస్తుంటాడు. మరి అక్కడ సేఫ్ ఎక్కడ? అంటే అప్పటికి వీళ్ళు వదిలే గాలి ఇట్లా వదిలేసేసి అది కనబడేలాగా బయటకు పెట్టుకొని ఉంటే అదే ఆ జాగ్రత్త తీసుకోవాలి. చున్నీయో చీరనో ఏదో అలా కట్టుకుంటే మనకి ఏం కనబడదు. కనబడేటప్పుడు వాడు కరెక్ట్ దాన్ని పట్టుకోలేడు. అట్లాంటి జాగ్రత్తలు అంటే మీరు చెప్తున్నట్లుగా మన ప్రయత్నం ముందు చేయాలి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పోయింది అని అంటే అదిగా అప్పుడు పోలీస్ అది. ఓకే సార్, ఇంకా డిపార్ట్మెంట్ విషయంకి వచ్చేస్తాయి. రైల్వే డిపార్ట్మెంట్ జిఆర్పి అనగానే పనిష్మెంట్ అంటారు, అది వాస్తవం అంటారా? పనిష్మెంట్ అని అనుకుంటే పనిష్మెంట్ కాదు అని అనుకుంటే ఇంత మంచి వర్క్ చేయొచ్చు, మంచి సేవ చేయొచ్చు. ఎందుకంటే ప్రయాణికులకు దూరం వాళ్ళ ఏదైతే వాళ్ళ డెస్టినేషన్ ఉంటుందో, వాళ్ళ గమ్యస్థానం ఉంటుందో అక్కడికి చేర్చడానికి, సేఫ్గా చేర్చడానికి కోసం ప్రికాషన్స్ తీసుకుంటూ పంపించవచ్చు. ఓకే, ఇంకా ఫైనల్గా చెప్పండి సార్, ఒక మూమెంట్లో ఉన్న టైంలో మీరు వచ్చారు డిపార్ట్మెంట్లోకి, ఆ పీక్ మూమెంట్ని బాగా చూశారు, ఎంజాయ్ చేశారు, మీకు మెమరబుల్స్ అని కనిపిస్తున్నాయి. తర్వాత క్రైమ్ అలా మారుతూ ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో నాకు ఒక ఉద్యోగం వచ్చింది, నా ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం తీసుకుంటున్నాను, నాకు టైం గడిచిందా లేదా అనేటువంటి ఆలోచనతో కాకుండా బాధ్యతతోటి, ఇది నాకు ఒక డిపార్ట్మెంట్ ఒక యూనిఫామ్ ఇచ్చింది, నా సర్వీస్ నేను చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తే నాది ఒక బాధ్యత అనేటువంటి ఫీలింగ్ తోటి ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. కానీ కొంతమంది ఆ ఒంటి మీద చక్క ఒక పవర్ని చూపిస్తూ ఎంజాయ్ చేద్దామనో లేదా డబ్బులు సంపాదన వాళ్ళు అలాంటి వాళ్ళు సర్వీస్లో సక్సెస్ కాలేరు. వాళ్ళు ఎక్కడో దెబ్బతింటూ ఉంటుంటారు, ప్రతి దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంటారు, సర్వీస్లో నుంచి కూడా పోతారు. ఆ ఉద్దేశంతో రాకూడదు. అది ఏదైనా కానీ మనకు భగవంతుడు ఇచ్చేటువంటి
ఆ అదృష్టం, దాన్ని ఉపయోగించుకోవాలి. నీకు కావాల్సి నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఇస్తాడు. ఇస్తారు, కరెక్ట్. నీకు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అత్యాశకు పోతే ఎక్కడ ఉన్నది పోతుంది. అది ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు అంబటి నర్సయ్య గారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాధ్యతగా, ఒక నిబద్ధతగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ మీకు అన్ని రకాలుగా కూడా పేరు, ప్రఖ్యాతులు, డబ్బు అన్నీ ఇస్తారు. కానీ కేవలం డబ్బు కోసం లేదా ఇక్కడున్న పవర్ ఎంజాయ్ చేయడం వస్తే మాత్రం ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతుంది, సమ్మతి వర్తిస్తుంది అంటున్నారు అంబటి నర్సయ్య గారు. ఇది ఈ వారం అంబటి నర్సయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.